అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా కొంతమంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను అనుభవాలను మీతో పంచుకోవటం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే విశ్రాంత ముఖ్య కార్యదర్శులు, ఐఏఎస్ ఆఫీసర్లు మాధవరావు గారు, అర్జున్ రావు గారు, చక్రపాణి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇటువంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ చేసి వారి అభిప్రాయాలను అనుభవాలను మీతో పంచుకున్నాను. అదేవిధంగా సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తులు రంగరాజన్ సౌందరరాజన్ గారు, చిలుకూరు బాలాజీ టెంపుల్ చీఫ్ ప్రీస్టు, అదే రకంగా సంస్కృత భాష మీద చాలా అధ్యయనం చేసి ప్రచారానికి పనిచేస్తున్నటువంటి దోర్బల ప్రభాకర్ శాస్త్రి గారు, అదేవిధంగా వేదిక్ మ్యాథ్స్ మీద చాలా గణనీయమైన కృషి చేసినటువంటి అవధానులు గారు, రేమెళ్ళ అవధానులు గారు, వీరందరి ఇంటర్వ్యూస్ చేసి వారి అభిప్రాయాలను అనుభవాలను మీతో పంచుకోవటం జరిగింది. ఇవన్నీ కూడా ఐవైఆర్ టాక్స్లోని బ్రాడ్కాస్ట్ సెక్షన్లో సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ దగ్గర ఉన్నాయి. ఎవరైనా కావాలంటే అక్కడ వాటిని ఫాలో కావచ్చు. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి, మన ముందున్నటువంటి ఇంకొక విశిష్టమైనటువంటి వ్యక్తి, ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖలో పనిచేశారు. నీటిపారుదల శాఖలో ఆనవాయితీ ఏంటంటే 5% కరప్షన్ ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. 5% కరప్షన్ ఉన్న వాళ్ళను చాలా ఆనెస్ట్గా భావించేటటువంటి సాంప్రదాయం డిపార్ట్మెంట్లో ఉన్నది. కానీ 0% కరప్షన్తో, అంటే అసలు ఏమీ లేకుండా మోస్ట్ ఆనెస్ట్ ఇంజనీర్ అని ఎవరైనా ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చెప్పుకోవాలంటే వీరిని గురించే చెప్పుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. డిప్లొమా చేసి డిప్లొమా హోల్డర్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఆ పైన నైట్ కాలేజ్లో ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించుకొని అదే డిపార్ట్మెంట్లో చాలా రోజులు డిజైన్ సైడు, హైడ్రలాజికల్ డేటా అనాలిసిస్ సైడు, ఈ సైడ్ ఎక్కువ కలిపారు. 10 సంవత్సరాలు ఆయన ఫీల్డ్లో కూడా వర్క్ చేశారు. ఆయన అనుభవాలను వీటిని ఈరోజు మనం ఆయన నుంచి విందాం. ఇది ఒకటే కాదు, ఈయనకు తెలుగు భాష మీద మంచి మక్కువ ఉన్నది, రాస్తారు కూడా. ఇంకోటి, పిల్లలను ఎట్లాంటి ట్యూషన్స్ ఈ హై ఫ్లైస్ కాలేజెస్లో పెట్టకుండా మామూలు గవర్నమెంట్ కాలేజీల్లో చదివి వాళ్ళందరూ ఇంజనీరింగ్ చేసి చాలా వెల్ సెటిల్డ్ అయి ఉన్నారు. ఇది కాస్త రేర్గా మనం ఈ కాలంలో చూస్తారు. వీరి పేరు మాదిరాజు నరసింహారావు గారు. నమస్కారం అండి మాదిరాజు నరసింహారావు గారు. నమస్కారం అండి. నమస్కారం. వీరి ఫాదర్ గారు పెద్ద లాయరు మాదిరాజు సీతారామారావు గారు. వీళ్లకు ఒక స్పెషాలిటీ ఉంది. వీళ్ళు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న నైజామీయులు. అంటే ఇది ఒక హిస్టారికల్ అబరేషన్ అన్నమాట. ఎప్పుడు బ్రిటిష్ ఇండియా ఉన్న టైంలో నిజాం స్టేటు తెలంగాణ ఏరియా, కర్ణాటక ఏరియా, మహారాష్ట్ర ఏరియా కలిసి ఉన్న ఓ చిన్న పరగణ బ్రిటిష్ ఇండియాలో నిజాం కింద ఉండేది. అదే పరిటాల పరగణ. అట్లాగే ఈ నిజాం స్టేట్ మధ్యలో మునగాల పరగణ అని, అది మాత్రం బ్రిటిష్ ఇండియా కింద మెడ్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండేది. ముందు సార్ మీరు ఈ పరిటాల పరగణలో ఉన్నటువంటి రెసిడెంట్గా ఇండిపెండెన్స్కు ముందు కూడా మీ కనెక్షన్స్ అంతా హైదరాబాద్తోనే, మీ కనెక్షన్స్ అంతా నిజాం యొక్క పాలనతో. ఫాదర్ గారు వరంగల్లో లాయర్గా అట్లా పనిచేశారు. సో మీ ఫాదర్ను గురించి కొంత, ఆ పరగణాలో ఉండటం వల్ల వచ్చినటువంటి ప్లస్ మైనస్లు, అది ఎప్పుడు మెడ్రాస్ స్టేట్లో విలీనం కావటం, దీని గురించి కొంత ముందు మీరు చెప్తే దాని నుంచి మిగిలిన విషయాల్లో కొంత. నమస్కారం అండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సంతోషం. థ్యాంక్ యూ.
నా బాల్యం నేను 1950 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో పుట్టాను. మా నాన్నగారు అప్పుడు అడ్వకేట్గా హైదరాబాద్లో హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నారు. వారి జీవితం ఎలా స్టార్ట్ అయిందంటే, వారు పరిటాల ఊళ్ళో మా అమ్మ మా నాన్నగారు ఇద్దరు కూడా అదే ఊరి నుంచి ఉన్నారు. అయితే వారిద్దరికి కూడా ఒక సిమిలర్ ప్రాబ్లం ఏమిటంటే, వాళ్ళిద్దరికీ తండ్రులు లేరు. వాళ్ళ చిన్నప్పుడే తండ్రులు గతించారు. మా నాన్నగారు ఆల్మోస్ట్ 7వ సంవత్సరంలోనే తండ్రి పోయినారు. సో వాళ్ళ అమ్మ ఒక్కరే ఉండేవారు. చాలా బీదరికం, ఏమీ లేని పరిస్థితిలో వారు 10వ క్లాస్ వరకు ఖమ్మం హై స్కూల్లో 10th వరకు పాస్ అయినారు. ఉర్దూ మీడియంలో పాస్ అయిన తర్వాత వారు ఆ రోజుల్లో లా చదవడం, ఫస్ట్ క్లాస్ వస్తే అవ్వల్ దర్జా, రెండోది వస్తే దువ్వల్ దర్జా, మూడోది వస్తే ఆర్డినరీ లోవర్ కోర్ట్స్కు. అయితే ఈయన 2nd క్లాస్లో పాస్ కావడం వలన హనుమకొండలో ఉర్దూ లాయర్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. అంటే ఊరికి అది 10th క్లాస్ కాగానే ఉర్దూ లాయర్ గారు కానీ చాలా అర్లీ ఏజ్లో, ఎందుకంటే డబ్బు కూడా ఏమి లేదు, పెళ్ళి కూడా తొందరగా అయిపోయింది. సో న్యాచురల్గా ఆ సమయంలో వారు వరంగల్కు మూవ్ అయ్యి అక్కడ ప్రాక్టీస్ చేశారు. ఆ కాలంలో మా నాన్నగారికి కాళోజీ నారాయణరావు గారు క్లాస్మేట్, ఉర్దూ లాయర్గా క్లాస్మేటు. తర్వాత పివి నరసింహారావు గారు 4 ఏళ్ళు జూనియరు. అప్పటి నుంచే వారికి పరిచయం ఉండేది, యాజ్ లాయర్స్గా పరిచయం ఉండేది. అప్పటికి ఇంకా పివి నరసింహారావు గారు లాయర్ కాలేదు, స్టూడెంట్గానే ఉన్నారు. అప్పటి తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏమిటంటే, ఏ చోట చదువుకున్నా కూడా అందరూ వచ్చి వరంగల్లోనే పబ్లిక్ పరీక్ష రాయాలి. 10వ క్లాస్ పబ్లిక్ పరీక్ష కూడా పివి నరసింహారావు గారు వరంగల్లో వచ్చి రాశారు. దౌ హీ హాజ్ నాట్ స్టడీడ్ ఇన్ వరంగల్, హీజ్ ఎగ్జామినేషన్ వాజ్ ఇన్ వరంగల్. సో అప్పుడు మా నాన్నగారు ఆయన నాలెడ్జ్, వారి ఫ్రెండ్షిప్, స్నేహంగా ఉండటం జరిగేది వారితో. ఇది ఇట్లా ఉండగా ఈ 1947లో ఎప్పుడైతే ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారో, ఈ పరిటాల ఊరు నిజాం కిందే ఉండిపోయింది. నిజాం కింద ఉండడం మూలాన అందులో నైజాము కింద ఉండి చాలా దమననీతి ఉండేది. అసలు తెలుగు పేపర్ కూడా వచ్చేది కాదు, తెలుగు మాట్లాడటానికి వీలు ఉండేది కాదు. చాలా కొన్ని ఫ్యామిలీస్ ఉండేవి, డిఫరెంట్ ఫ్యామిలీస్, క్రాస్మోపాలిటన్ కల్చర్ ఉండేది. ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, హిందువులు ఉండేవాళ్ళు. పరిటాల్లో ముస్లిమ్స్ బాగానే ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉండేవాళ్ళు, సిగ్నిఫికెంట్గా ఉండేవాళ్ళు. అది ఈ పరిటాల అన్న ఊరు కంచికిచెర్ల పక్కనే ఉంటుంది. వజ్రాలకు వాటికి కూడా రాళ్ళు దొరుకుతాయని చెప్పుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ఎక్కువ ఫేమస్ అది. ఆ విధంగా అయితే అప్పుడు ఏమైందంటే, మా పెద్దనాన్నగారు, మా మావయ్య గారు, మా నాన్నగారు వీళ్ళందరూ కలిసి ఒక ఉత్సాహవంతులైన వాళ్ళు, అప్పుడు 30 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక యూనియన్ లాగా ఫామ్ చేశారు. ఫామ్ చేసి దే డిక్లేర్డ్, జెండా ఎగరేశారు. పరిటాల్లో ఎగరేసి, మేము డిక్లేర్ చేస్తున్నాము, వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ నైజాం, మేము హైదరాబాద్ స్టేట్ నుంచి మూవ్ అయిపోయి ఇండియన్ యూనియన్లో కలిసిపోతున్నామని డిక్లేర్ చేసుకున్నారు. చేసుకొని వీళ్ళంతటా వీళ్ళే ఒక ప్రెసిడెంటు, ఒక ఫైనాన్స్ మినిస్టరు, ఒక ఫారెన్ మినిస్టరు, డబ్బు కలెక్షన్ చేయటం, హోము అన్నీ పెట్టుకొని అన్ని రకాలుగా చేసి శిస్తు కూడా ఇండియన్ యూనియన్కు కట్టడం మొదలుపెట్టారు. అప్పుడు న్యాచురల్గా నిజాం వాజ్ వెరీ అన్హ్యాపీ ఫర్ దాట్. అంటేనే ఆయన ఏం చేశారు, తన సైన్యాన్ని పంపి ఈ పరిటాల పరగణను ఆక్యుపై చేసుకోమని చెప్పారు. అప్పుడు ఆ సమయంలో వీళ్ళు చాలా భయపడ్డారు. ఎందుకంటే ఆర్మీ వస్తుందంటే వీళ్ళ దగ్గర ఏమీ కర్రలు తప్ప ఏమీ లేని మనుషులు వీళ్ళు. అప్పుడు ఏం చేశారంటే, మా నాన్నగారు మా మావయ్యనేమో మద్రాసుకి వెళ్ళారు ఇండియన్ యూనియన్లో ఉన్న రాజాజీ వాళ్ళందరితో కలవటానికి. మా నాన్నగారును ఇంకొక చింతల అచ్చయ్య అనే ఒక ఆసామి ఇద్దరు కలిసి వరంగల్ నుంచి ఢిల్లీకి వెళ్ళారు. ఆ రోజుల్లో వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలి కదా, వరంగల్లో చెక్ చేశారనమాట, ఎవరన్నా ఢిల్లీకి పోతున్నారా, ఎందుకంటే అవి గొడవ జరుగుతున్న రోజులు అవి. స్లీపర్ కోచ్లో మా నాన్నగారు ఎంత సన్నగా ఉండేవారంటే ఆ రోజుల్లో ఆ కింద పడుతున్నారు పరుపులో. వాళ్ళు వచ్చి ఏమీ లేదని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సరే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వల్లభాయ్ పటేల్ని కలిశారు. కలిసి ఇట్లా మా ఈ 7 విలేజ్లకు మేము రిపబ్లిక్గా డిక్లేర్ చేసుకున్నాము, యూనియన్లో కలిపేశాము, కనుక మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది అని అంటే, మీ ఇది కాదండి 40 ఊళ్ళు అక్కడ ఉన్నాయి, 40 ఊళ్ళు డ్యామేజ్ అవుతాయి, వాడు 40 ఊళ్ళ మునగాల పరగణ ద్వారా రావాలి పరిటాలకు రావాలంటే నైజాం ఆర్మీ.
అందుకని మునగాడ వాళ్ళు డ్యామేజ్ చేస్తాడు, వాడు అసలే ప్రాబ్లమాటిక్, అట్లాంటి మేము అప్రూవల్ ఇవ్వలేమన్నారు. ఇవ్వలేనప్పుడు గాంధీజీ గారిని వెళ్ళి కలిశారు. గాంధీ ప్రైవేట్ సెక్రటరీ ప్యారేలాల్ అని ఆయన పోయి కలిసి మొదలు ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఇస్తే తెల్లవారుజామని పిలిచి ఏమిటి మీ ప్రాబ్లం అని అడిగితే ఆయన చెప్పినప్పుడు వెంటనే ఆయన ఫోన్ చేసి వల్లభాయ్ పటేల్కు, లేదు వీరిని ప్రొటెక్ట్ చేయాల్సిందే, ఈ విలేజ్ను పరిటాల విలేజ్ను మీరు ప్రొటెక్ట్ చేయండి, ఈ 7 విలేజెస్ను, డోంట్ అలౌ ఆర్మీ టు కమ్ ఇంటు ది అదే నిజాం ఆర్మీ టు కమ్ దే, రావడానికి వీల్లేదని ఒక ఆర్డర్స్ ఇప్పించారు. అది ఆ రోజుల్లో ప్రముఖంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా పబ్లిష్ చేయబడ్డది. అది వారి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం, వారిని కలవటం, వారిని చేయటం. అయితే వారు ఎలా అంటే వారు 1951లో ఈ ఈ సబ్జెక్ట్ మీద ఒక వ్యాసం రాశారు. తెలంగాణ వ్యాసాలు తెలంగాణ అని ఒక 2 భాగాల కింద అప్పుడు బట్టికోట అళ్ళవారి స్వామి గారు పుస్తకాలు పబ్లిష్ చేశారు. అప్పుడు అందరూ మాడబాటి హనుమంతరావు గారు, తర్వాత బూడుగుల రామకృష్ణరావు గారు, పెద్ద వాళ్ళందరూ వాళ్ళ వ్యాసాలు రాశారు. అందులో ఈ పరిటాల ఉద్యమం కూడా రాశారు. వీరు ఎటువంటి వారు అంటే మా నాన్నగారు తన పేరు రాసుకోలేదు, ఒక బృందం వెళ్ళింది అన్నారు. అది తర్వాత అలాగే వదిలిపెట్టేశారు. తర్వాత ఈ పరిటాల ప్రజా ఉద్యమాన్ని స్వాతంత్ర సమరం కింద డిక్లేర్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెన్షన్స్ ఇచ్చింది, స్వాతంత్ర పెన్షన్స్. మా నాన్నగారు రిజెక్ట్ చేశారు. కారణం ఏమిటంటే అది నేను దానికోసం చేయలేదు, నా ప్రిన్సిపల్స్, నేను దీని డబ్బుల కోసం కానీ పెన్షన్ల కోసం చేయలేదు, ప్రజల కోసం, నా వాళ్ళ కోసం చేశాను, నేను వదులుకున్నాను అన్నారు. అంటే ఒక ప్రిన్సిపల్, ఒక సిద్ధాంతం. అది చాలా గొప్ప విషయం. ఎందుకనంటే స్వాతంత్ర్య సమరంలో పాల్గొనని వాళ్ళు కూడా చాలామంది పాల్గొన్నట్టుగా చూపెట్టుకొని పెన్షన్స్ డ్రా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈయన రియల్గా పాల్గొని కూడా రిజెక్ట్ చేశారు. చేస్తే ఏమైందంటే అప్పుడు పివి నరసింహారావు గారు ఫారెన్ మినిస్టర్గా ఉన్నారు. ఈ లిస్టు మొత్తం ఒకటికి వెళ్ళింది. ఇందులో సీతారామారావు గారి పేరేదని అడిగారన్నమాట. అడిగితే లేదండి ఇట్లా వారు రిజెక్ట్ చేశారు, రైటింగ్లో రిజెక్ట్ చేశారు అంటే సరే అని ఇంకా అది గడిచిపోయింది. ఆ తర్వాత మా నాన్నగారు వరంగల్ నుంచి బూరుగుల రామకృష్ణరావు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న కాలంలో వీరు వారికి జూనియర్గా పనిచేసేవారు. బూరుగుల రామకృష్ణరావు గారి కిందనే జూనియర్గా పనిచేసేవారు. ఆయన నువ్వు వరంగల్లో కాదు, నువ్వు హైదరాబాద్ వచ్చేసి తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేద్దు కానీ అంటే ఆయన ప్రోద్బలం మీద హైదరాబాద్ వచ్చారు. వచ్చి నిజాం కాలేజీలో, నైట్ కాలేజీలో FA, BA, LLB 3 కూడా నైట్ కాలేజీలో చేశారు. దాదాపు 8 సంవత్సరాలు పట్టింది. అప్పుడు ఇంకా మేము పుట్టలేదు, ఒక్కొక్కళ్ళు అప్పుడు మేమంత పిల్లలము. తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నారు డేలో. ఎందుకంటే ఆ రోజుల్లో వచ్చిన నిజాం అడ్వకేట్లు అందరూ కూడా ఆఫ్లియన్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఉర్దూ లాలోతో ఇక్కడ హైకోర్టులో ప్రాక్టీస్ చేయలేరు, ఇంగ్లీష్ నేర్చుకుంటేనే వాళ్ళు చేయగలుగుతారు. అందుకని వీరు పట్టుదలగా మళ్ళీ BA, LLB చేసి హైకోర్టులో 40 ఏళ్ళు ప్రాక్టీస్ చేశారు. చాలా గొప్ప రామభక్తులు ఆయన. వారి నుంచి నేను నేర్చుకున్నది ఏమిటంటే నిజాయితీతో ఉండటం, సిద్ధాంతం కోసం ఎప్పుడు నేలవేసి సాము చేయకపోవటం. తర్వాత మా అమ్మగారేమో కుటుంబ వ్యవస్థను ఎలా నడపడం, లేమి ఉన్నా డబ్బులు లేకపోయినా భర్తను అనుసరించి పెద్ద సంసారాన్ని గడుపుతూ ఏ విధంగా నవ్వుతూ అందరినీ పలకరించి చక్కగా నడపటం అన్నది అమ్మగారి స్ఫూర్తి. తర్వాత నాన్నగారి స్ఫూర్తి ఏమో నిజాయితీ. ఈ 2 వల్లనే నేను ఈ ఉద్యోగంలోకి రావడం జరిగింది. నాకు నీరంటే చాలా ఇష్టం, నీరు అంటే చాలా ఇష్టం. నీరు మొదటి నుంచి కూడా వాటర్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఎందుకు అంటే అప్పుడప్పుడు పరిటాలు వెళ్ళేవాడు. పరిటాలు వెళ్ళినప్పుడు అక్కడ మా అమ్మగారు, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ వాళ్ళందరూ కూడా మంచినీళ్ళ కోసం ఎండాకాలంలో అది పాటిమని ఉండేది, చెప్పులు ఏమీ లేకుండా కాళ్ళు కాలుతూ కోరి అని ఒక బావి ఉండేది, మంచినీళ్ళ బావి. దాదాపుగా ఒక అర కిలోమీటర్, మోర్ దాన్ కిలోమీటర్, ఆల్మోస్ట్ కిలోమీటర్ ఉంటుంది. ఆ కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళి నీళ్లు పట్టుకొని పాపం మోసుకొచ్చుకునేవాళ్ళు. సో అది చూసి నాకు అనిపించేది, కనీసం నీళ్లు కూడా లేకపోతే ఎలా బతుకుతారు? నీళ్లు అందరికీ అవైలబుల్ చేయాలి, నీళ్లు అందరికీ అవైలబుల్ ఉండాలి, అసలు నీరే ప్రాణాధారం అనుకునే ఆ మనస్తత్వం నాకు చిన్నప్పటి నుంచి అలవడిందండి. రైట్. ఇంకొకటి మీరు మీ ఫ్యామిలీ నాకు తెలుసు ఓల్డ్ సిటీలో ఉన్నారు, ఆగాపుర ఏరియాలో. నార్మల్గా
ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఆంధ్ర అంటానికి వెళ్ళండి, మీరు నైజామే. లింక్స్ ఉన్నాయి. మోస్ట్లీ చిక్కడపల్లి ఇటు అటు వచ్చారే కానీ ఓల్డ్ సిటీలో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది తక్కువ. మీరు ఆగాపురాలో ఉన్నారు. ఆ ఓల్డ్ సిటీ లైఫ్ అక్కడ ఉండటం, అది కాస్త ఎక్స్పీరియన్స్, అది యూ కెన్ షేర్ విత్ us. నా బాల్యం గురించి చెప్తాను. ఏమైందంటే నేను చిన్నప్పుడు నేను నెలల్లో పిల్లగాడిగా ఉన్నప్పుడు మేము ఆగాపురాకు వచ్చాం. మొదలు కాచిగూడలో ఉండేవారు మా నాన్నగారు, అద్దెకు ఉండేవారు. అక్కడి నుంచి సిఏబి అంటే సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు కట్టిన మొట్టమొదటి బిల్డింగ్స్ కాలనీ ఆగాపుర కాలనీ. అందులో ఈ స్పెషల్ ఏ క్వార్టర్స్ అంటే 400 గజాల పైన ఉండే కాలనీ, 8 రూములు, ముందు వెనక హంగామాగా ఉండేది, ఇల్లు ఉండేది. అటువంటి ఇంట్లోకి నేను పుట్టిన తర్వాత అక్కడికి చేరడం జరిగింది. చుట్టుపక్కలంతా ముస్లిం లీడర్స్ ఉండేవాళ్ళు, ముస్లిం డాక్టర్లు, లాయర్లు. తర్వాత ఆ కట్టిన ప్లానింగ్ కూడా త్వరగా వాళ్ళకి అనుకూలంగా కట్టినది, మనకు అనుకూలంగా కట్టింది కాదు. ముందు వెనక యార్డు, మధ్యలో ఇది వరుసగా రూములు ఒక రకంగా ఉండేది అది. అయితే ఆ చిన్నప్పుడు చదువుకోవడానికి మేము నాంపల్లి హై స్కూల్లో వెళ్ళి చదువుకున్నాను నేను. అయితే నాంపల్లి స్కూల్లో ఎందుకు చదువుకున్నామంటే అప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి, కానీ మా నాన్నగారికి ఆదాయం ఎక్కువ ఉండేది కాదు. ఆయన సిద్ధాంతం కోసం, ఆయన న్యాయం కోసం వృత్తి చేశారు, అంతేగాని న్యాయం వాడు వృత్తి చేయలేదు. అందువల్ల ఏమైందంటే ఎక్కువగా డబ్బులు ఉండేవి కావు, బాగా బీదరికం అనుభవించాం మేము. ఆ సమయంలో సరే దాంట్లో చేరడం జరిగింది, స్కూల్లో చేశాను. ఆ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ అది. నేను చిన్నప్పుడు అసలు నేను తెలుగువాడిని అని ఎవరికీ తెలియదు, చుట్టుపక్కల ఏదో డంబుగా ఉండేవాడిని. పేరు అందరూ నరసింహారావు అని కూడా అనేవాళ్ళు కారు, నరసింహరావు అనేవాళ్ళు. ఎక్కువ భాగం నాన్ తెలుగు పీపుల్ ఉండేవాళ్ళు చుట్టూతా అన్ని క్వార్టర్స్లో కూడా. చిన్నప్పుడు ఆడుకోవడం, వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం. నేను 12వ క్లాస్ వచ్చిన దాకా అసలు నేను 12వ క్లాస్లో వచ్చినట్టు ఎవరికీ తెలియదు. మొదటిసారి నేను ఎప్పుడైతే 12వ క్లాస్ పాస్ కాగానే అరే తూ కప్ కాసు ఎసగేసావు అని ఆశ్చర్యపోయినాను. అది విచిత్రం. కాకపోతే ఏంటంటే వాళ్ళతో ఆడుకోవటం, తర్వాత ఆటల మీద శ్రద్ధ ఎక్కువై చదువు మీద కొద్దిగా శ్రద్ధ తగ్గటం ఒక కారణం. తర్వాత నాకు తెలిసో తెలియకో టెక్నికల్ గ్రూప్ తీసుకున్నాను. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకోకుండా 10th నుంచి 12th వరకు టెక్నికల్ గ్రూప్ తీసుకోవడం మూలాన కూడా లెక్కలు అవి వెనకబడిపోయాను. 2nd క్లాస్ వచ్చింది. 2nd క్లాస్ రాగానే అప్పుడు సడన్గా నాకు అర్థమైంది మనం చదువులో వెనకబడిపోయామని. ఇది ఇంకో కారణం ఏంటంటే అప్పుడు తెలుగు మీద నాకు విపరీతమైన ప్రేమ ఉండేది. అక్కడ వేమన ఆంధ్ర భాషా నిలయం అని 1 కిలోమీటర్ దూరంలో ఉండేది. దానికి రెగ్యులర్గా వెళ్ళటం, కావ్యాలు చదవటం, పుస్తకాలు చదవటం అవన్నీ చేస్తుండేవాడిని. చిన్నప్పటి నుంచే అలవాటు ఉండేది. కొంత మాకు జీన్స్లో కూడా ఈ సాహిత్యం మీద అభిరుచి మా నాన్నగారికి, మా మావయ్యలకు అందరికీ ఉండటం ఒకటి కారణం. తర్వాత నాకు కూడా చిన్నప్పటి నుంచి ఉండేది, అది చేస్తుండేవాడిని. అసలు నేను ఏమనుకున్నానంటే చిన్నప్పుడు ఒక మంచి తెలుగు టీచర్ అయితే బాగుంటుంది అని, అంటే నా కోరిక అది. అంటే అది చెప్పడానికి లేదు, చెప్పలేదు నేను. సరే 2nd క్లాస్ వచ్చిన తర్వాత ఒక్కసారి అన్ని తలుపులు మూసుకుపోయినాయి, ఏం చేయాలో తెలియదు. అప్పుడు సరే పాలిటెక్నిక్లో చేరాను. పాలిటెక్నిక్లో డిప్లొమా హోల్డర్గా చేరాను. అప్పుడు నేను నా వయసు. ఎక్కడది పాలిటెక్నిక్ కాలేజ్ ఎక్కడ ఉంది? ఇదే సేమ్ థింగ్. ఓకే. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాప్ ర్యాంక్లో నేను 65లో చేరాను. 3 ఏళ్లలో 68లో పాస్ అయి బయటకు వచ్చాను. రాగానే తెలంగాణ యాజిటేషన్ ఉద్యమం అప్పుడే మొదలవుతున్నది. మాకు ఉద్యోగం ఇచ్చారు. ఇచ్చిన 15 రోజులకే ఉద్ధృతమైన ఉద్యమం మొదలైంది. సెలవు వచ్చేసాం. అసలు ఉద్యోగం ఉంటుందో పోతుందో కూడా తెలియదు మాకు. తర్వాత అదేవిధంగా కంటిన్యూ అయ్యాము. నేను హైదరాబాద్కు డిజైన్స్ రూపకల్పన విభాగానికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చాను. వచ్చిన కాలంలో అప్పటి రోజుల్లో ఉన్న రామకృష్ణరాజు గారు అనే ఎస్సీ గారు చాలా అద్భుతమైన ఎస్సీ, చాలా గొప్ప వ్యక్తి. ఆయన అడిగారు నన్ను ఒక మాట, నువ్వు డిప్లొమా చేసావు, నువ్వు ఏ విధంగా పనికి వస్తావు మాకు అని. అంటే నేను చెప్పాను, నేను గ్రాడ్యుయేట్ చేసిన పని చేస్తానండి, వాళ్ళ అవుట్టర్న్ కనుక తగ్గితే ఏ రోజున కనుక వారికంటే నేను తక్కువ చేస్తే అప్పుడు మీరు నన్ను తీసేయండి అన్నాను. ఆ మాట మీద ఉండు అన్నాడు. ఉన్నాను. అప్పటి నుంచి నేను డిప్లొమా హోల్డర్గా ఉండి కూడా నేను డిజైన్స్ చేయటం, తర్వాత నైట్ కాలేజీలో బీఈలో ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయ్యి నేను నైట్ కాలేజీలో చేస్తుండేవాడిని. సైకిల్ మీద వెళ్ళి ముందు ఉద్యోగం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి. ఎక్కడిది నైట్ కాలేజ్ కూడా? మాసాప్ ట్యాంక్. JNTUలోనే
4 ఏళ్ళు చదివాను. అంటే మన సీతాపతిరావు గారు మీకు టీచర్? మాకు గురువు గారు. మాకు ఫైనల్ ఇయర్లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ చెప్పారు వారు. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ చెప్పారు సీతాపతిరావు గారు. సరే అక్కడి నుంచి పాస్ అయిన తర్వాత నేను అక్కడే జూనియర్ ఇంజనీర్గా కూడా అయ్యాను. అయితే ఇక్కడ కొన్ని ఈ డిజైన్స్ రూపకల్పన దాంట్లో కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నానండి. ఏమిటంటే ఆ రోజుల్లో ఇప్పట్లాగా సాఫ్ట్వేర్ కానీ తర్వాత మన కంప్యూటర్స్ కానీ ఏమీ లేవు. స్లైడ్ రూల్ పెట్టుకొని చేసేవాళ్ళం క్యాలిక్యులేషన్స్ అన్నీ. తర్వాత డ్రాయింగ్ ఎలా ఉండేదంటే ఒక డ్రాఫ్టింగ్ మెషిన్ పెట్టి ఒక ట్రేసింగ్ పేపర్ పెట్టి క్లిప్స్ పెట్టి పెన్సిల్తో నిలబడి వారం 10 రోజులు చేసేవాళ్ళం ఒక్కొక్క డ్రాయింగ్ చేయడం. అంటే ఇప్పుడు మేము ఎక్కువ భాగం మేము చేసినవి ఏమిటంటే హైడ్రాలజీలోనే నాకు ఉత్సాహం ఉండేది. తర్వాత హైడ్రాలజీలోనే ఆ వర్క్ కూడా ఎక్కువ భాగం హైడ్రాలజీకి సంబంధించిందే ఉండేది. ఉండడం మూలాన ఈ స్ట్రక్చర్స్ డిజైన్ చేయడం, తర్వాత వాటి సూపర్ స్ట్రక్చరు, సబ్ స్ట్రక్చరు, హైడ్రాలిక్ కనెక్షన్స్ ఏమిటి, ఎంత వాటర్ వస్తుంది ఏమిటి, ఇవన్నీ అనలైజ్ చేయడం చాలా ఉత్సాహంగా ఇష్టపడి చేసేవాడిని. అందరూ గ్రాడ్యుయేట్స్ ఉండేవాళ్ళు, నేను ఒక్కడే డిప్లొమా ఉండారు ఆ మొత్తం ఆఫీస్లో. వాళ్ళందరినీ కనుక్కొని తెలుసుకొని నేర్చుకొని చేశాను. ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్ థింగ్ ఏం జరిగిందంటే ఆ 75 సంవత్సరం అప్పుడే నాకు పెళ్ళయింది. కొత్తగా అప్పుడే జస్ట్ పెళ్ళయి 76 సంవత్సరం పెళ్ళయింది. మీరు సహజంగానే పెళ్ళయిందంటే మనము కొద్దిగా డైవర్ట్ అవుతాం ఆ వర్క్ మీద. కాకుండా ఏమైందంటే అప్పుడు రామకృష్ణరాజు గారి కిందనే ఒక అర్జెంట్ వర్క్ చేయాల్సి వచ్చింది. కరీంనగర్ నుంచి లోవర్ మానేరు డ్యామ్ నుంచి వరంగల్ వరకు మెయిన్ కెనాల్ను ఒక ఏడాదిలో పూర్తి చేయాలని చెప్పి ఒక ప్లాన్ నిర్ణయించుకున్నారు. అది నిర్ణయించుకున్నప్పుడు అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అది ఎందుకంటే టెండర్లు కావాలి, ఒక్కొక్క కిలోమీటర్ కాంట్రాక్టర్లకు ఇవ్వటం. అక్కడ ఫీల్డ్లో కోటిరెడ్డి గారని ఒక మంచి ఇంజనీర్ ఎస్సీ గారు ఉండేవారు. చాలా ఎఫిషియెంట్ పేరు. ఆయన బూతులు తిట్టేవాడు ఎవరినైనా, కాంట్రాక్టర్ కావచ్చు ఇంజనీర్ మంచివాడు. ఆయన మంచి పేరు ఉంది. నేను వరంగల్లో అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనింగ్ ఉన్నప్పుడు కూడా ఆయన ఉన్నాడు, తెలుసు ఉన్నారు. అయితే ఆయన చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ. ఆయన ఏం చేశారు, మా దగ్గరికి వచ్చి మంచి ఆఫీసు జైలని వేయి, మా ఎస్సీ గారిని అడిగారు, ఇట్లా మంచి జైలుని వేసి నాకు వారానికి 1 కిలోమీటర్ హైడ్రాలిక్ పర్టికులర్స్ డిజైన్ ఇవ్వాలి, డ్రాయింగ్ ఇస్తే దాని ప్రకారం నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేయిస్తాను. నేను ఎట్లా చేస్తుంటానో అట్లా నువ్వు డ్రాయింగ్స్ ఇస్తూ ఉండాలి అన్నప్పుడు ఆ ఛాలెంజ్కి నిలబడి దాదాపుగా 90 కిలోమీటర్ల హైడ్రాలిక్ పర్టికులర్స్ మా సబ్ డివిజన్ వాళ్ళు ఫైనలైజ్ చేసాము. అందులో దాదాపు సగభాగం నేనే చేశాను. రాత్రి 30 వేలు కష్టపడి చేశాను. చాలా ఉత్సాహంగా చేశాను, ఎందుకంటే అది తయారవుతున్నది కనుక. దానివలన వరంగల్ వారికి నీరు అంటే స్ట్రక్చర్స్ కాలేదు, మెయిన్ కెనాల్ అయిపోయింది. ఒక్కటే ఏడాదిలో అవటం వల్ల ఏమైందంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే కాస్ట్ ఎక్కువ అయ్యేది. తర్వాతనేమో ఏది తర్వాత ఎక్స్ట్రక్చర్ వర్క్ ఎక్కువ అవుతుంది, తర్వాత అన్నీ ఎక్కువే అవుతాయి. దానివల్ల ఈ తొందరగా చేయడం వల్ల ఏమైందంటే నీరు రఘునాథపల్లి ట్యాంకుకు లింక్ చేయగలిగారు వాళ్ళు. ఇరిగేషన్ చేయలేదు, ఇరిగేషన్ చాలా ఏళ్ళు పట్టిందండి. డ్రింకింగ్ వాటర్కు మాత్రం ఆల్రెడీ ఉన్న వాటర్ను సప్లిమెంట్ చేయడం కోసం దీన్ని తీసుకువెళ్ళి కనెక్ట్ చేయడం జరిగింది. అది అప్పుడు కోటిరెడ్డి గారు హుజూరాబాద్ ఎస్సీగా ఉన్నారు, ఆ కాలంలో జరిగిందండి. అది ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఇన్ మై అచీవ్మెంట్. రెండవది ఏంటంటే ఆ రోజుల్లో రఘువీర్ చంద్ర గారని ఒక ఆనెస్ట్ ఆఫీసరు, అడ్వకేట్ కమ్ లా ఇంజనీర్, వారు చాలా నీతిపరులు, నిజాయితీతో ఉండేవారు. ఆయన 2 సీఈలకు ఆ రోజుల్లో శ్రీరామ్ సాగర్కు నాగార్జున సాగర్కు కూడా సీఈగా ఉండి ఒక్క మనిషిని కూడా ఇంట్లో పెట్టుకోకుండా ఉన్న నిజాయితీ పరులైన వ్యక్తి, నిప్పులాంటి వ్యక్తి. ఆయన మాకు బాస్గా రావటం, వారు నన్నంటే ఇష్టపడటం జరిగింది. జేఈగా ఉన్నప్పుడు నాకు ఆ టైంలో ప్రమోషన్ వచ్చింది డీఈగా. వస్తే ఆయన ఏమన్నారంటే, నువ్వు ఇక్కడ ఆఫీసులో ఉండటం కాదు, నువ్వు ఫీల్డ్కి వెళ్ళి పనిచేయాలి, నేర్చుకోవాలి ఫీల్డ్లో పని అని చెప్పి నన్ను వాటర్ మేనేజ్మెంట్ అంటే వాటర్ రెగ్యులేషన్ చేయడానికి కెనాల్స్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిన కెనాల్స్ మీద పోచంపాడు ప్రాజెక్టులో మొదటి నన్ను పోస్ట్ చేశారు. అంటే దట్ ఈస్ ది మీట్ పోర్షన్ ఆఫ్ ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. అందులో ఏమిటి అసలు ఇరిగేషనే అక్కడ. అది ఏమిటి, దాంట్లో నాకు 40 డిస్ట్రిబ్యూటరీస్ ఉండేవి. అందులో ఒక పెద్ద డిస్ట్రిబ్యూటరీ ఉండేది, D28 అని, చాలా పెద్ద డిస్ట్రిబ్యూటరీ. అదొకటే 28-30 కిలోమీటర్ల లెంత్ ఉండేది. ఆ డిస్ట్రిబ్యూటర్ల కింద షుగర్ కేన్ ఉండేది, పసుపు ఉండేది. తర్వాత పోచంపాడు ప్రాజెక్టులో ఉన్న ఒక వింత ఏమిటంటే, పోచంపాడు ప్రాజెక్టులో డ్యామ్ కడుతూనే సైమల్టేనియస్గా కెనాల్ కూడా తవ్వారండి. జగిత్యాల వరకు కెనాల్ తవ్వేశారు.
సో డ్యామ్ పూర్తి కాకుండానే నీళ్ళు ఇవ్వడం మొదలెట్టేశారు. సో దానివల్ల ఏమైందంటే అప్పటికి అసలు నిజానికి డిజైన్లో కెనాల్స్ ఆ D40 వరకు ఉన్న కెనాల్స్లో నిజానికి ఒక్క బెట్టింగే ఇవ్వాలి, వెట్ కానీ ఐడి కానీ. ఈ నీళ్లు ఉండటం మూలాన రెండింటికి ఇవ్వడం మొదలెట్టారు, అలవాటు చేసేసారు అనమాట. అందరికీ రెండు పంటలకు ఇవ్వడం మొదలెట్టారు. అది ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ఆపడం ఇంపాసిబుల్ అనమాట. ఆపేరేళ్ళ నన్ను వేశారు, నువ్వు ఆపమన్నారు. ఎట్లా ఆపాలి నేను? అక్కడ ఇష్యూ. అయితే ఫస్ట్ నేను ప్రతి విలేజ్కు వెళ్ళేవాడిని, వెళ్ళి సర్పంచులతో మాట్లాడి వాళ్ళతో అందరికీ నా పేరు తెలిసేది. మా సిఈ గారు అడిగారు, ఇక్కడ జగిత్యాల మీటింగ్లు అయ్యేవి అప్పుడు, ఈ ఐడిబి మీటింగ్స్ అని అయ్యేవి, అందులో నరసింహారావు గారికి నాకు తెలుసా అంటే చెప్పారు. ఆ విధంగా తర్వాత ఆయన బోర్డులు పెట్టించి అన్నీ చేసి నిజాయితీగా, లేదు ఒక బెట్టింగ్ తీసుకోండి, రెండో బెట్టింగ్కు నీళ్ళు ఉంటేనే ఇస్తాం, లేకపోతే ఇవ్వం, అంతవరకు మేము నీళ్ళు ఇవ్వం, వారి మాట వినండి. నా మాట విన్నారు. అంటే నేను లక్కీగా సంజాయించగలిగాను. కానీ నా కింద సబార్డినేట్లు కానీ నా పై ఆఫీసర్లు కానీ వారెవరూ నేనంటే పెద్దగా ఇష్టపడలేదు. అయినా కూడా నేను 5 ఏళ్ళు అక్కడ సక్సెస్ఫుల్గా చేయగలిగాను. వారి ఆశీర్వాదము, వారి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా వారికి ఫోన్ చేసేవాడిని, డైరెక్ట్గా సిఈ గారికి ఫోన్ చేసేవాడిని. నేను డిప్యూటీని, వారు సిఈ, మధ్యలో ఈ ఉన్నాడు. వాళ్ళిద్దరికి వచ్చేవాళ్ళు కాదంతే, సిఈ గారి మనిషిగా సర్వైవ్ అయినారు. సిఈ గారి మనిషిగా నేను చేయగలిగాను. ఆ తర్వాత అది ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ కిందనే చెప్పుకోవచ్చు. అక్కడ 5 ఏళ్ళు ఉన్నానండి. అందులో 3 ఏళ్ల పాటు వాటర్ రెగ్యులేషన్ ప్రాపర్గా, ఎప్పుడూ టేలెండ్కి వెళ్ళని ఏరియాలో కూడా నీళ్ళు ఇచ్చాను. వాళ్ళందరూ ఇప్పటికీ చెప్పుకుంటారు ఆ నీళ్లు ఈయన ఇవ్వగలిగారు అని, ఆ D28లో కానీ వాచోట్ల. అక్కడి నుంచి నేను ఈ శ్రీరామ్ సాగర్ 16 ఏళ్ల జీవితానికి స్వస్తి చెప్పి నిజాం సాగర్ ప్రాజెక్టుకి నన్ను ట్రాన్స్ఫర్ చేశారండి. అక్కడ కూడా ఫీల్డ్ పోస్ట్ అండి. అక్కడ బోధన్, అది ఇంకా పెద్ద సబ్ డివిజన్. నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఎట్లా అంటే అదొక పాత ప్రాజెక్ట్ సార్, నైజాం కట్టిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో లైనింగ్ కానీ ఏమీ చేయలేదు, ఉట్టి అర్త్ కెనాల్ మాత్రమే ఉంటుంది. ఆ కాలంలో ఎట్లాంటిదంటే మొదలు కట్టినప్పుడు బాగానే ఉంది అది. తర్వాత ఏమైందంటే నిజాం సాగర్లో సిల్ట్ రావడం మొదలైంది. సిల్ట్ రావడం వల్ల సగం భాగం మట్టి నిండిపోయింది. ఈ వాటర్ లెవెల్ పైకి వచ్చేసేది. మా దగ్గర ఇప్పుడు నా బోధన్ సబ్ డివిజన్లో అలీ సాగర్లో ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉండేదండి మధ్యలో. ఆ రిజర్వాయర్కు మట్టి కట్ట అంచు వరకు నీళ్లు నిలబడి ఉండేవి, బ్యాక్ వాటర్ తన్ని ఉండేది. అది ఒక స్కేరీ అఫేర్. దాన్ని చూస్తుంటే భయమేసేది, ఎప్పుడు దిగిపోతుంది. ఎందుకంటే మట్టి కట్టది, నీళ్లు పైదాకా వచ్చిందాకా మెయింటైన్ చేసేవాళ్ళం, అంటే గొంతు దాకా పెట్టుకొని మేనేజ్మెంట్ చేయాల్సి వచ్చేది. తర్వాత ఆ రోజుల్లో మాకు 2 ఆఫీసర్లు వచ్చారండి. ఒక ఆయన రామకృష్ణరావు గారని, వారు చాలా నిజాయితీపరు, 100కి 100 పాళ్ళు నిజాయితీపరు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి, నాకు బాస్. వారు నిజామాబాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వచ్చారు. వారి పేరులో నన్ను వేశారు అక్కడ, లేకపోతే నన్ను అసలు వెయ్యరు. అది 1,30,000 ఎకరాల ఉన్న పెద్ద ఆయకట్టు ఉన్న సబ్ డివిజను వేశారు. ఒక సీజన్ అయిన తర్వాత ఆయన మూవ్ అయిపోయినారు, ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. మారుతి గారిని వేశారు, సనా మారుతి గారిని వేశారు. ఆయన కూడా చాలా హార్డ్ వర్కింగ్, ఇద్దరు కూడా హార్డ్ వర్కింగే. రాత్రింబగళ్ళు కాలువల మీద తిరగటం, నీళ్లు టేలెండ్ ఏరియాల వరకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం చేశారు. నేను చేరిన సమయంలో నా అదృష్టం కొద్దిగా దురదృష్టం కొద్దిగా తెలియదు, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, నిజాం సాగర్లో నీళ్లు లేవు, సగమే వచ్చింది నీళ్లు, వానలు రాలేదు, మొత్తం క్రాప్ వేసేసారు కంప్లీట్. నాకున్న 1,30,000 ఎకరాల్లో 1,25,000 ఎకరాలకు క్రాప్ వేసేసారు, నీళ్ళు లేవు, వాన లేదు. ఆ పీరియడ్లో నేను వాటర్ రెగ్యులేషన్ చేయడానికి అది చేయాల్సి వచ్చింది. అప్పుడు నిజంగా నేను, మీరు నమ్ముతారో లేదో, వినాయక చవితి, దసరా పూర్తిగా ఫీల్డ్లోనే గడిచినాయి. అంటే నేను ఇంటికి కూడా రాకుండా రాత్రి మగళ్ళు చేసాం. తర్వాత ఇంకొకటి రొటేషన్ ఆఫ్ వాటర్ చేసాం. అంటే ఒక డిస్ట్రిబ్యూటర్లో నీళ్లు క్లోజ్ చేసేసి టేలెండ్ వరకు తీసుకెళ్ళి అది మూసేసి మళ్ళీ ఈ డిస్ట్రిబ్యూటర్ తెరిచి ఆ రొటేషన్ సప్లై చేస్తూ నాకున్న ఏరియాలో మొత్తం పీరియడ్ అయిపోయేటప్పటికే, క్రాప్ పీరియడ్ అయిపోయేటప్పటికే 1,20,000 ఎకరాల పంట పండింది. వాటర్ స్ట్రెస్ రాకుండా మెయింటైన్ చేయగలి, వాటర్ స్ట్రెస్లో మ్యాక్సిమం క్రాప్ రిజక్షన్ ఈల్డ్ వచ్చింది. దాని మీద చాలా స్టడీస్ జరిగాయి. తర్వాత దాన్ని ఇట్ వాజ్ లాడెడ్ ఇన్ బై కలెక్టర్స్ అండ్ ఎవ్రీబడి అప్పటి రోజుల్లో. తర్వాత ఆ రోజుల్లో ఉన్న రాజకీయ నాయకులకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వారు ఒక నిజాయితీపరుడు ఎమ్మెల్యే ఉండేవారు, బషీరుద్దీన్ బాబు ఖాన్ గారు. ఆయన నిజాయితీపరుడు, ఆయనకి డబ్బులు నిజామాబాద్ వాడ బాబు ఖాన్, బోధన్ ఎమ్మెల్యే.
ఓకే, ఫక్రుద్దీన్ బాబు ఖాన్ అంటే ఈ కాదు ఇక్కడ రియల్ ఎస్టేట్ హైదరాబాద్. ఓకే, అప్పుడు ఆయన వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు యాక్చువల్గా ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళ తాతగారిది, ఆ బాబు ఖాన్ గారి తాతగారిది. అది ఆయన కింద బోలెడంత ల్యాండ్ ఉండేది. చాలా రిచ్ పర్సనాలిటీ. తర్వాత ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్. తర్వాత తన చదువు ఎలా ఉండేదంటే ఆయన హైలీ ఇంగ్లీష్ బెంగళూరులో చదువుకొని వచ్చారు. ఈ రిలీజియన్ ఫీలింగ్స్ అటువంటివి ఏమీ లేవు. చాలా నిజాయితీగా ఉండేవారు. చాలా బాగా హెల్ప్ చేశారు. సో అక్కడ మేము ఈ బోధనలో వాటర్ మేనేజ్మెంట్ చేయడం బాగా చేయడం జరిగింది. ఇదంతా పాజిటివ్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. ఒక నెగిటివ్ స్టోరీ కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే వీరు మాకున్న ఒక ఎస్సీ గారు వెళ్ళిపోయి నిజామాబాద్లో ఇంకొక ఎస్సీ గారు అంతకుముందు మారుతి గారు కాదు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారు. మారుతి గారు ఎగ్జిక్యూటివ్. ఎస్సీ గారు ఎవరంటే రమాపతిరావు గారు. ఎస్సీ గారు మారుతి గారిని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆ పైన ఆయన అడ్వైజర్ అయినాడు, అండ్ దెన్ ఎమ్మెల్సీ కూడా అయినట్టున్నాడు, ఎమ్మెల్యే అయినాడు. రెండోది తెలంగాణ వాటర్ ఇష్యూస్లో చాలా స్ట్రాంగ్గా ఒక స్టాండ్ తీసుకొని నిలబడి సబ్జెక్ట్ మీద పూర్తి అథారిటీతో మాట్లాడగలిగిన వ్యక్తి ఆ రోజుల్లో మారుతి గారు చేశాడు. మారుతి సీతాపతి సంవాదం అప్పుడు అతను రాజశేఖర రెడ్డి టైంలో వీళ్ళిద్దరి మధ్య సీతాపతిరావు మారుతి గారి. అయితే అప్పుడు ఏమైందంటే సార్, మారుతి గారు నాకు బాస్గానే ఉన్నారు, కానీ నెక్స్ట్ బాస్ ఎవరైతే ఉన్నారో ఒక బాస్ గారు వచ్చారు. వారి పేరు చెప్పను. కాకపోతే వారు నెల్లూరు నుంచి వచ్చారు. మా పోస్టును కొనుక్కొని వచ్చారు, సింపుల్గా కొనుక్కొని వచ్చారు. సో ఆయన కొనుక్కొని రావడంతో ఆయన మొట్టమొదటి నన్ను పిలిచారు. అందరికంటే పెద్ద సబ్జెక్ట్ నాది. ఆ మొత్తం సర్కిల్లోనే నాది బిగ్గెస్ట్, స్టేట్లోనే బిగ్గెస్ట్ అది. నరసింహారావు పిలిచారు, నాకు డబ్బులు కావాలా, ఎకరానికి ₹1 చొప్పున వేసుకొని ఇంత తెచ్చివు అన్నాడు. నేను అన్నట్టు కుదరదు సార్, కావాలంటే మీరు వచ్చి మా గెస్ట్ హౌస్ ఉంది నా ఆఫీస్ పక్కనే కూర్చోండి, మీకు చేతనైతే ఆ పని మీ దుకాణం ఏదో అక్కడనే పెట్టుకోండి, మీరు చేసుకోండి, నేను మాత్రం అటువంటి పని చేయను అన్నా. ఎందుకు చేయమన్నాడు. ఇది రెగ్యులర్ డివిజన్, దీంట్లో నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా అన్నాడు. అంటే నేను చెప్పాను, సార్ మీకు ఇష్టం లేకపోతే ఇప్పటికిప్పుడు పంపించేయచ్చు, రెడీ టు గో అంటే. అప్పుడు చేయలేదు ఆయన. చేయకుండా ఒకసారి ఏం జరిగిందంటే వింతైన విషయం, ఆయన బోధన వచ్చారు. వచ్చి నిజాం సాగర్ పోదాం నాతో రా అన్నాడు. అప్పుడు మేము రమ్మంటే వెంటాలే బయలుదేరితే ఒక డ్రైవరు, నేను, ఆయన ఉన్నారు. ఆయన నాకు 1 గంట సేపు భాషను ఆయన జ్ఞానం అంతా బోధించాడు. డబ్బులు తీసుకోకపోతే ఏమవుతావు అని చెప్పినప్పుడు నేను కూడా అంతే మొండిగా, మరి నాకు తెలియదు, నేను అదే మొండిగా సమాధానాలు చెప్తూ పోయాను. నేను ఒకటి చెప్పాను, ఏమనంటే అయ్యా మీకు 2 కొడుకులు ఉన్నారు, మీ 2 కొడుకులు ఏం చేస్తున్నారని అడిగాను. నా కొడుకులు ఒక ఆయన ఎయిమ్స్లో డాక్టరు, ఇంకో ఆయన ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఎంటెక్ చేశాడు, 2 పెళ్ళిళ్ళని సెటిల్ అయినారు. సరే కదా, నాకు కూడా 2 కొడుకులు ఉన్నారు సార్, నాకు ఈ ఉద్యోగం పోతే నేను ఐ హ్యావ్ టు స్టాండ్ ఆన్ ది స్ట్రీట్స్, నాకు జీతం చాలు, నాకు ఇచ్చిన జీతం చాలు, మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు, మిమ్మల్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు, మీరు అధికారి కనుక మీ ఇష్టమైనట్టు చేసుకోండి, మీ చేతిలో అధికారం ఉంది, మీరు ట్రాన్స్ఫర్ చేయండి, నేను మరుక్షణం వెళ్ళిపోతాను అంటే కోపం వచ్చింది బాగా ఆయనకు. వినలేదు, దారిలో దించేశాడు నన్ను. ఒక అడవి మధ్యలో ఉన్నాం, కార్ డ్రైవర్ని అన్నాడు, కార్ ఆపమన్నాడు, ఆపమని దిగిపోవన్నాడు, నాతో మాట్లాడక దిగిపోవన్నాడు. దిగిపోయిన తర్వాత సరే సాయంత్రం వెళ్ళాను. మన్నాడు పొద్దున యు ఆర్ సస్పెండెడ్ అన్నాడు పొద్దునే. అంటే నేను వెళ్ళి ఇంటికి వెళ్ళాను. పైనే ఉంటుంది ఆఫీస్, పైన నిజామాబాద్ సర్కిల్లో ఆ ఇల్లు పైనే ఉంటుంది. పైకి వెళ్ళాను, తెల్లవారుదామనండి 6:30కి వెళ్ళాను. వెళ్ళి ఆయనతో, సార్ సస్పెండ్ చేసామన్నారు, ఎందుకు చేశారండి అన్న. డైరెక్ట్గా అనేటోడికే నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా అన్న. నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలండి మీరు, ఇదేం పర్సనల్ జాగిర్ కాదు ఇది, నేను చెప్తున్నా కదా, లీవ్ పెట్టేసి వెళ్ళిపోతాను, లీవ్ ఇవ్వండి లేదా ట్రాన్స్ఫర్ చేయండి, అక్కడ ఉండి డబ్బులు చేయడం మాత్రం జరిగే పని కాదు అని చెప్పిన తర్వాత ఏమనుకున్నాడు, ఆయన భార్య 2 ఉన్నారు, ఆవిడ వచ్చి పెద్దగానే వాయిస్లో రైజ్ చేసి నేను కూడా దానికి సమానంగానే మాట్లాడాను. చెప్పిన తర్వాత వచ్చేసిన తర్వాత ఇక నేను కోరుకున్నప్పుడని తెలిసి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక వింతమైన సంఘటన ఏంటంటే, నాకు ఆ ఊరు వాళ్ళు సన్మానం చేశారండి. ఒక ఇరిగేషన్ ఆఫీసర్కు
అది కూడా రెగ్యులర్ సబ్ డివిజన్లో ఉన్న డిఈకి బోధనలో గ్రామ సరఫరా రుద్రూరు గ్రామంలో అందరూ పిలిచి మొత్తం ఆయకట్దారులందరి విలేజ్ సర్పంచులందరూ వచ్చి దానికి సుబ్రహ్మణ్యం గారు సబ్ కలెక్టర్గా ఉన్నారండి. అప్పుడు తర్వాత సుబ్రహ్మణ్యం గారు అంటే ఎవరంటే మన చీఫ్ మినిస్టర్ గారి దగ్గర పిఎస్గా ఉండి చనిపోయిన పి సుబ్రహ్మణ్యం గారు. వారు ఆ రోజుల్లో సబ్ కలెక్టర్ గారు నాతో చాలా క్లోజ్గా వారు ఆ మీటింగ్కు అధ్యక్షత వహించారు. తర్వాత ఆయన చెప్పినది ఇప్పటికీ గుర్తుంది నాకు. ఎప్పుడు ఇరిగేషన్ ఆఫీసర్లకు రాళ్ళు తిట్టడం తప్ప ఈ దండలేటది మొదటిసారి చూస్తున్నారు. ఇట్లానే వస్తే బాగుంటుంది, మాకు కూడా ఈ యంగ్ ఆఫీసర్ చాలా బాగా పనిచేశారని చెప్పుకున్నారు. ఆ తర్వాత నుంచి అక్కడి నుంచి నేను మళ్ళీ సిడిఓకి రావడం జరిగిందండి. సిడిఓ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ వచ్చాను. అది రావడానికి కారణం ఏమిటంటే ఒకటి ఇక్కడ ఈ పుష్ ఎఫెక్ట్ ఒకటి, తర్వాత నాకు ఇష్టమైనది నీటు డిజైన్స్ వాటి మీద ఇక మా పిల్లల చదువులు వాటన్నిటి కారణాల వల్ల నేను మళ్ళీ ఆఫీస్కి హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ రకరకాల డిజైన్స్లో నేను అక్కడ సిడిఓ స్పెషాలిటీ ఏంటంటే ప్రాజెక్టులలో ఉన్న డిజైన్స్ నుంచి వచ్చే డిజైన్స్ అన్నింటిలో కాంప్లెక్స్ డిజైన్స్ ఫెయిల్ అయిపోయిన డిజైన్స్ మాత్రమే సిడిఓకి వచ్చేవి. దాన్ని సాల్వ్ చేయాలంటే బాగా అనుభవమైన వ్యక్తులు ఉండాలి. నేను జూనియర్ ఇంజనీర్గా 10 ఏళ్ళు డిజైన్స్లో పనిచేసి మళ్ళీ 7 ఏళ్ల పాటు సిడిఓలో డిజైన్స్లో పనిచేశాను. సిగ్నిఫికెంట్గా మూసీ ప్రాజెక్టు, సిఈఆర్పి ప్రాజెక్టు వాటితో చేయడం జరిగింది. అప్పుడు సీతాపతిరావు గారితో కూడా మళ్ళీ ఇంటరాక్షన్ జరగడం జరిగిందండి. మీరు బ్రాడ్గా ఈ డిజైన్స్ ఇంకోటి బేసిక్గా ఇంకోటి ఏది చెప్పారు హైడ్రాలజీ, వాటికి సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ కానీ కాంట్రిబ్యూషన్ సబ్స్టాన్షియల్గా ఉన్నది కానీ షేర్ చేయదలుచుకోవడం 5-10 నిమిషాలు. ఇది యాక్చువల్గా ఇది నిజంగా చెప్పాలంటే ఈ హైడ్రాలజీ ప్రాజెక్ట్ రావటమే ఒక విచిత్రమైన వ్యవహారం. ఏమైందంటే అప్పుడు ఈ నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ అప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారు. అది దాన్ని గవర్నమెంట్ ఏమనుకున్నదంటే, ప్రభుత్వం ఏమనుకున్నదంటే ఇది నాన్ ఫోకల్ ఉద్యోగం పోస్టు, దీనికి పెద్దగా ఎక్స్పర్ట్స్ ఏం అవసరం లేదని 3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను వేశారు. అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లని వేస్తే వాళ్ళు ఎవరు చేరకుండా అసలు చేరి 15 రోజులు వెళ్ళిపోయారు, మళ్ళీ లీవ్ పెట్టేసి ఇదంతా మనతో కాదని. అటువంటి సమయంలో అసలు అక్కడ పోస్టులో ఉద్యోగాలే లేవు. అక్కడ ఉన్న ఖాళీలన్నీ ఖాళీలే. 2 ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ఒకరు సుబ్బారావు గారని ఆఫీసులో పనిచేస్తున్నారు, రాజరత్నం గారని ఒక ఫీల్డ్లో పనిచేస్తున్నారు. 2 ఇంజనీర్లు ఉన్నారు. మొత్తం స్టేట్ చూడాలి. అది నెల జరిగే రివ్యూలు, వరల్డ్ బ్యాంకు, తర్వాత హాలండ్ గవర్నమెంట్ రివ్యూస్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ రివ్యూస్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ రివ్యూస్ ఉంటాయి. అన్నిటి మధ్యలో అసలు స్టాఫే లేదు దాంట్లో. ఆ పరిస్థితిలో సుబ్బారావు గారికి అక్కడి నుంచి మూవ్ చేశారు. ఆయన్ను ఇంకా ఇంపార్టెంట్ పోస్టులకు తేవాలనుకొని అక్కడి నుంచి మూవ్ చేసి సుబ్బారావు గారు మేము క్లాస్మేట్స్ కావడం వల్ల ఆయన నా పేరు సజెస్ట్ ఏదైతే చేస్తారు అని సరే నన్ను వేశారండి. వేసిన తర్వాత అప్పుడు విశ్వనాథ్ గారు మాకు సెక్రటరీగా ఉన్నారు, ఇరిగేషన్ సెక్రటరీ గారు విశ్వనాథ్ గారు. ఆయన పిలిచి ఒకటే చెప్పారు, చూడ అందరూ డబ్బులు తింటున్నారు, ఇదంతా దరిద్రపు ఉద్యోగంలా ఉంది, మీది సరిగ్గా పనిచేయి అన్నాడు. తప్పకుండా సార్, నేను ఆనెస్ట్గానే పనిచేస్తాను, ఇంతవరకు ఇప్పుడు కూడా న్యాయంగానే పనిచేస్తాను చెప్పాను. వచ్చాను. వచ్చినప్పటి నుంచి నా మొదటి చేరిన మరుక్షణం నుంచే స్టాఫ్ లేరు, ఏమీ లేదు, కనీసం కుర్చీ లేదు, బెంచీ లేదు. సో అటువంటి పరిస్థితిలో ఉన్నది. అదేమో వాళ్ళు ఏమడుగుతున్నారు, కంప్యూటర్లు ఎన్ని కొన్నావు, ఎక్కడేం పెట్టావు, ఎంత డేటా కలెక్ట్ చేసావు, ఇవన్నీ వాళ్ళు అడుగుతున్నారు. దీనికి అసలు అడుగుతున్న దానికి జరుగుతున్న దానికి ఏమాత్రం పొందడం లేని పరిస్థితిలో ఉన్నది. అప్పుడు రామరాజు గారిని కూడా, నా డైరెక్ట్ డ్యూటీ రామరాజు గారిని ఎస్సీగా వేశారు. నేను చేరిన 15 రోజులకు వారు చేరారు. మేమిద్దరం కలిసి వీ స్టార్టెడ్ రీబిల్డింగ్. అంటే ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఒక్కొక్క కొత్త ఇంజనీర్లను, కొత్తగా పనిచేసిన వాళ్ళను, కాస్త ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పోస్ట్ చేయించి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇప్పించి ఈ పోస్ట్ చేయించడానికి మేము పడ్డ పాటలు చాలా ఎక్కువగానే పడ్డాం. ఎందుకంటే ఎవరికీ నచ్చదు. ఇప్పుడు ఎవరన్నా పోయి అడిగితే ఏమిటయ్యా మీ ప్రాజెక్టు ఏడాది ఎక్స్పెండిచర్ ఎంత మీది అంటే 1 కోటి కూడా ఉండదు సార్, అయితే దీనికి ఎందుకు ఇంతమంది చేయాలి, నీకు ఏమక్కర్లేదంటారు, ఎవరైనా అంటారు. అంటుంటే ప్రతి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని తీసుకురావటం. తర్వాత ఒకటి
అసలు హైడ్రాలజీ ప్రాజెక్టులకు ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఏ ప్రాజెక్ట్ అయినా ఒక డ్యామ్ కట్టినా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కట్టినా అక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా, అసలు ఆ సోర్స్ దగ్గర వాటర్ ఎంత ఉన్నది, ఎంత డేటా ఉంది, దాని ఎంత రిలయబిలిటీ ఉంది, ఈ ఏడాదిలో ఎంత వాటర్ వచ్చింది, అంతకుముందు సంవత్సరం ఎంత వాటర్ వచ్చింది, ఇదంతా కూడా ఒక స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్లో డేటా అంతా వ్యాలిడేట్ చేయాల్సిన ప్రొసీజర్. దానికోసం వరల్డ్ బ్యాంక్ ఏమన్నదంటే మొత్తం ఇండియాలో అందరూ ఒకే తీరుగా చేయండి, తల ఒక తీరుగా చేస్తే కాంప్లెక్స్ అవుతుంది. అందుకని డేటా కోసం డేటా కలెక్షను, డేటా వ్యాలిడేషను, వాటికి కావాల్సిన సాఫ్ట్వేర్లు ఇవన్నీ కూడా ఇదంతా ఎయిడెడ్ ప్రాజెక్ట్ అండి. వరల్డ్ బ్యాంక్ ఎయిడెడ్ ప్రాజెక్ట్, నాట్ ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ ఎనీథింగ్. ట్రైనింగ్ హాల్స్, తర్వాత ఆఫీస్ ఓన్ బిల్డింగ్స్ ఇవన్నీ కట్టాలని చెప్పి వాళ్ళు పెట్టుకొని మొదలుపెట్టింది. అయితే ఈ ఆచరణకు వచ్చేటప్పటికే చాలా డీవియేట్ అయిపోయింది. మా ప్లేస్ ఆఖరి ప్లేస్కి వచ్చాము మేము. అన్ని స్టేట్స్లో లెక్క వేసినప్పుడు 9 స్టేట్స్లో మేము చివరి వాళ్ళు ఉన్నాం. ఆ కాలంలో విశ్వనాథ్ గారు వెళ్ళిపోయారు. తర్వాత దినేష్ కుమార్ గారు వచ్చారండి. దినేష్ కుమార్ గారు కూడా ఈ వాజ్ వెరీ అన్హ్యాపీ విత్ ది ప్రజెంటేషన్ ఆఫ్ దిస్ వర్క్. ఏమిటా ఇట్లా ఉంది ఇది. సరే మేము చెప్పాము, సార్ ఇట్లా ఉన్నాయి, ఈ ఎక్విప్మెంట్ తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి, ఇవన్నీ తీసుకోవాలి, వీటన్నిటి కోసం మీకు ఇంత టైం పడుతుంది, ఈ ప్రకారం చేస్తామంటే మొదలు ఆయనకు నచ్చలేదు. తర్వాత అర్థం చేసుకున్నారు, కోఆర్డినేటెడ్గా చేయగలిగాం. ఆ తర్వాత సివిఎస్కే శర్మ గారు వచ్చారు సెక్రటరీగా, తర్వాత హరినారాయణ గారు వచ్చారు, తర్వాత హరినారాయణ గారి తర్వాత సత్యప్రకాష్ టక్కర్ గారు వచ్చారు. ఈ వరుసగా వీళ్ళందరి దగ్గర 7 ఏళ్ల పాటు నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా, సూపరింటెండెంట్ ఇంజనీర్గా కూడా నేను అక్కడ పనిచేశానండి. ఈ ప్రాజెక్టులో పనిచేయడం మూలాన నాకు వ్యక్తిగతంగా కూడా నాకు గుర్తింపు లభించింది. అందరిలో సెక్రటరీస్ అందరికీ నా మీద మంచి అభిప్రాయం కలగటం. తర్వాత నేను ఏపీసీఐఓలో ఐఐఎం అహ్మదాబాద్లో వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ తీసుకున్న దానివల్ల ఉపయోగం ఏంటి, సాధారణంగా ట్రైనింగ్ తీసుకోవడం మర్చిపోవడమే జరుగుతాయి అన్ని చోట్ల. కానీ నేను ఈ టెండరింగ్ చేసిన తర్వాత 80 మంది సూపరింటెండెంట్ ఇంజనీర్లను డిజిటల్ సిగ్నేచర్స్ నేర్పి వాళ్ళందరి ద్వారా వితిన్ 6 months లోపల టెండర్స్ మొత్తం డిజిటైజేషన్ ద్వారా చేయటం, మాన్యువల్ దానికి పూర్తి స్టాప్ చేసేసి దోహదపడ్డాను. అది మెయిన్, అది నా కాంట్రిబ్యూషన్. తర్వాత సిమిలర్గా ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రియల్ టైం మానిటరింగ్ చేయాలని చెప్పి ఆ రియల్ టైం మానిటరింగ్ కోసమని ఏం చేశారంటే డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ అని ఒక సాఫ్ట్వేర్ దాని ద్వారా చేయాలని నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ వాళ్ళు ప్రపోజ్ చేశారు. దానికోసమని అంతా ఆటోమేషన్ చేయడానికి వాడికి కావాల్సిన ఎక్విప్మెంట్ పెట్టడం, వాళ్ళతో మాట్లాడటం అవన్నీ కూడా చేయడం జరిగింది. దానికోసము ఆ రోజుల్లో కె రాజు గారు ఉండేవారండి, వారి కింద ఉండేది ఇది. అయితే ఇది హైడ్రాలజీ ప్రాజెక్టు డైరెక్ట్గా కనెక్టెడ్ కాకపోయినా నేను ట్రైన్ అయ్యడం మూలాన ఆ మిగతా ఇంకో ఇద్దరు ట్రైన్ అయిన వాళ్ళని కూడా పెట్టి నారాయణ రెడ్డి గారని ఇంకొక డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ సిఈ గారు అప్పుడు ఎస్సీగా ఉన్నారు, వారు, నేను, తర్వాత పంచాయతీరాజ్లో రాధాకృష్ణమూర్తి గారిని, జంజాల రాధాకృష్ణమూర్తి గారు డైరెక్ట్ డెప్యూటీ ఎస్సీ, ముగ్గురినికి పెట్టి మీరు దాని యొక్క స్పీడ్ వర్క్ మొత్తం చేయమన్నారు. 1400 స్లైడ్స్ చేసామండి మేము. చేసి అది ఎట్లా చేయాలి ఏమిటి అదంతా వర్క్ చేసి ముగ్గురమే కూర్చొని చేసాం. ఈ ప్రాజెక్ట్ వర్క్ ఉండంగా దీని పక్కన దీంతో పాటుగా సైమల్టేనియస్గా నా అంతటా నేను, వాడు కూడా పాపం వాళ్ళు ఎవరు, వారికి కూడా స్టాఫ్ లేరు, వాళ్ళు ముగ్గురు కూర్చొని మా ఆఫీసులో కూర్చొని చేసేవాళ్ళం. చేసి ప్రజెంట్ చేసాం. చేసిన తర్వాత దాన్ని వేరియస్ ఫోరమ్స్లో నేను ప్రజెంట్ చేశానండి. నేను వరల్డ్ బ్యాంకు ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ దాంట్లో చేశాను. పూనాకి వెళ్ళి నేను ఆంధ్రప్రదేశ్ తరఫున డిజిటైజేషన్ ఎలా జరుగుతున్నది అన్న దాని మీద ప్రజెంటేషన్స్ పెట్టడం జరిగింది. సో అది నాకు వ్యక్తిగతంగా గ్రో కావడానికి కూడా నాకు అవకాశం ఇచ్చింది. తర్వాత ఇందులో ఈ ప్రాజెక్టులో మాకు పనిచేసిన ఆఫీసర్లు కానీ, వేరియస్ ఫారిన్ డిగ్నిటరీస్ కానీ, కన్సల్టెంట్స్ కానీ, సిఎల్ఎన్ శాస్త్రి గారని కన్సల్టెంట్ ఉండేవారు, వైవి ధర్మారావు గారిని కన్సల్టెంట్ ఉండేవారు, తర్వాత గ్రైసన్ అండ్ కన్సల్టెంట్, వాళ్ళందరూ కూడా మాతో చాలా చక్కగా పనిచేశారు. మేము ప్రతి నెల వాళ్ళు ఢిల్లీ నుంచి మా దగ్గరికి వచ్చేవాడు, లేదా మేము అక్కడికి వెళ్ళి కనీసం 2 రోజులు ఉండి ప్రతిదీ చక్కగా చేయగలిగామండి. అది ఒక మేజర్ కాంట్రిబ్యూషన్ నా యొక్క సర్వీస్లో. తర్వాత ఇంకొకటి నాది నెక్స్ట్ ఏమిటంటే సిఈగా ప్రమోషన్ వచ్చింది. ఇదంతా జరిగిన తర్వాత సిఈగా ప్రమోషన్ వచ్చింది. సిఈగా ప్రమోషన్ వచ్చినప్పుడు ప్లేస్ లేక నాకు
జీఏడీలో విజిలెన్స్ కమిషన్లో వేశారండి. సో విజిలెన్స్ కమిషన్ అనేటప్పటికీ అది నాకు పూర్తిగా కొత్త. అసలు నాకు ఆ విజిలెన్స్ కమిషన్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు. ప్రమోషన్ రాగానే ఎత్తుకుంటూ పోయాను, సెక్రటరీ ఎక్కడ ఉందో తెలియదు. అది అంతవరకు చూడలేదు దాన్ని. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత రామచంద్ర సమాల్ గారు ఉన్నారు. వారు అన్నారు, అసలు నేను ప్రమోషన్ మీద వచ్చావు, నువ్వేం చేస్తావు, అసలు నేను తీసుకోను. లేదు లేదు ఈయన పనిచేస్తాడే తీసుకోమని చెప్పి శర్మ గారు మళ్ళీ మాట్లాడి వేశారు. వేసిన తర్వాత అక్కడ ఎలా అంటే సెక్రటేరియట్ పని పద్ధతి కొత్తది. తర్వాత ఫైల్ మూవ్మెంట్ వేరు. ప్రతి ఫైలు అందులో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఫైళ్ళు వచ్చేవి. తర్వాత ఎక్కువ సమయం లేకుండానే మనం ఒపీనియన్ ఇవ్వాలి దాని మీద. ఆ ఒపీనియన్ ఇచ్చిన ఒపీనియన్ కూడా షాడో ఫైల్స్లో ఉంటాయి. అది సమాల్ గారు ఎలా అంటే వారికి విపరీతమైన మెమరీ ఉన్నది. వారికి ఏ ఫైల్లో ఏమి రాశారన్నది గుర్తుపెట్టుకోగలరు ఒకటి. తర్వాత మొదలు నన్ను నమ్మలేదు. ఆయన ఏమన్నారంటే ఇంజనీర్లు అందరూ దొంగలు అన్నారు. అయితే నేను కొద్దిగా ఎఫెండ్ అయ్యి నేను చెప్పాను, మీ ఎదురుగుండా ఉన్న ఇంజనీర్ కాదండి, నేను ఇప్పటికి 35 ఏళ్ళు సర్వీస్ అయిపోయింది, నాకు కనీసం ఫ్లాట్ కూడా లేదు, వెరిఫై చేసుకోండి మీరు కావాలంటే. అంటే ఏమనుకున్నాడు, ఏమో అప్పటి నుంచి మంచిగానే ఉండేవాడు. తర్వాత పాపం ఆయన నాకు పని ఇచ్చేవాడు. తర్వాత కొంత ఆ విజిలెన్స్లో నాకు అర్థమైంది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది కరప్షన్ ఎంత విశ్వరూపం దాల్చున్నది. తర్వాత ఎంతమంది తెలిసి తెలియకుండా ఇరుక్కుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అది తెలియకుండా ఇరుక్కునే వాళ్ళకు సేవ్ చేసేవాడు ఎవడు ఉండేవాడు వాళ్ళకి. అందుకోసమే నేను ఏం చేసేవాడిని అంటే లెక్చర్ నోట్స్ తయారు చేసేవాడిని. ఏ విధంగా మీరు బైపాస్ చెప్పగానే సంతకాలు పెట్టకండి. వాడు టెండర్ మీద పెట్టమన్నాడని కానీ నువ్వు పెట్టేస్తే నువ్వు పోతావు, వాడు దాన్ని వాడు పోతాడు. వాడు ఒక నెలలో రిటైర్ అవుతున్నాడు, లేకపోతే రేపు రిటైర్ అవుతున్నాడు, వాడు ఇష్టమైనట్టు చెప్పిపోతాడు. నువ్వు సంతకం పెట్టకు, సంతకం పెడితే పోతావు. అవన్నీ అటువంటివన్నీ చేసి ఎస్సీలకు మా విజిలెన్స్ కమిషన్ నుంచి నేను ట్రైనింగ్స్ ఇచ్చామండి. స్పెసిఫిక్ ట్రైనింగ్స్ ఇచ్చాం. అది నన్ను దృష్టిలో పెట్టుకొని మా సమాల్ గారు పెట్టారు. తర్వాత దానికి మన ఎంసీఆర్హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను లెక్చర్స్ ఇవ్వడం జరిగింది. చాలాసార్లు లెక్చర్స్ ఇచ్చానండి. సో ఇది బ్రీఫ్గా నా ఉద్యోగ పర్వం. మీరు డిజైన్స్ సెక్షన్లో చాలా రోజులు పనిచేశారు కాబట్టి పోలవరం ఎందుకు ఇంత డిలే అవుతున్నది, దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఇది పూర్తవుతుందా, ఫండమెంటల్గా డిజైన్లో పోలవరం దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందా, ఈ ఇష్యూ కాస్త ఒక మీ ఎక్స్పీరియన్స్ చాలా డిజైన్ సైడ్ వర్క్ చేశారు కాబట్టి మీ అసెస్మెంట్ చెప్పండి. కన్సల్టెంట్గా పనిచేశాను అక్కడ. నేను పనిచేసింది 2000 ఎప్పుడంటే 2007 నుంచి 2010 వరకు 3 ఏళ్ళు నేను కన్సల్టెంట్గా పనిచేశాను. ఆ కాలంలో అప్పటికే జలయజ్ఞం కింద రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్వడం పూర్తయింది. కాలువలు బృహత్ కార్యం, అదేమి సింపుల్ కానీ కాదు. ఎందుకంటే చాలా పెద్ద కాలువలు, అది కూడా వందల కిలోమీటర్లు పోవాలి. అది ఒక పని పూర్తి చేశారు కానీ దాంట్లో స్ట్రక్చర్స్ పూర్తి కాలేదండి. అంటే క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా కాలువ పోతున్నప్పుడు ఆ కాలువకు అక్రాస్గా వెళ్ళే వాగులు కానీ లేకపోతే బ్రిడ్జ్ రోడ్లు కానీ వాటికి కావాల్సిన డిజైనింగ్ స్ట్రక్చర్స్ కాలేదు. అది ఒక ప్రాబ్లం ఉండేది. తర్వాత రెండవది ఆ రోజుల్లో ఏమిటంటే ఈ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుకు అప్రూవల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ప్రతి అప్రూవల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వాలంటే వాళ్ళకి నార్మ్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సు, డిఫరెంట్ క్లియరెన్స్, 14 డిపార్ట్మెంట్స్ నుంచి క్లియరెన్స్ తేవాలి. దానికోసమై చాలా విగరస్గా ఆ కాలంలో జరిగిందండి. తర్వాత అక్కడ ఒక టెక్నికల్ గ్రూప్ ఉండేది, హై లెవెల్ టెక్నికల్ కమిటీ అని ఉండేది. దానికి ఎం వెంకట్రావు గారు డిజైన్స్ పితామహుడు ఆయన ఒకరు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం రాజు గారిని, తర్వాత ఇంకొక సింగ్ గారు, ఆయన వాళ్ళు ముగ్గురు ఉండేవారు. వాళ్ళు వచ్చి ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళటం, మాతో పాటు పనిచేయటం జరిగింది. వారు చాలా సిగ్నిఫికెంట్గా పనిచేశారు. అయితే అసలు ఈ ప్రాజెక్టుకు టెక్నికల్గా మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. దాంట్లో ఏం జరిగిందంటే అది టేల్ ఎండ్ ప్రాజెక్ట్ అండి. దాని కింద ఇంకేమీ ప్రాజెక్ట్ లేదు. సబ్మర్జెన్స్ ఉంది. సబ్మర్జెన్స్ ఖమ్మంలో ఉన్న దాదాపుగా 200 విలేజెస్ మునిగిపోతాయి. అది కనుక మొత్తం లెవెల్ వరకు వస్తాయి. బ్యాక్వర్డ్ 200 విలేజులు ఖమ్మంవి, అవి కూడా అన్ని ట్రైబల్ విలేజెస్ అండి. ఆ ట్రైబల్ విలేజెస్ అన్నీ మునిగిపోతాయి. అది ఒక ఇష్యూ. రెండో ఇష్యూ ఏమిటంటే అసలు పోలవరం ప్రాజెక్టుకు అంత ఆయకట్టు లేదు. ఎక్కువ భాగం స్టెబిలైజేషన్ ఆఫ్ ఆయకట్. అసలు
అంటే ఆల్రెడీ ఉన్నది, దానికి ఎక్కడైతే నీరు రాని టైంలలో ఇవ్వడానికి మాత్రమే పనికొచ్చే ప్రాజెక్ట్ అది. అయితే దాని మీద వీళ్ళు ఎందుకు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారంటే రకరకాల దాని యూటిలైజేషన్స్ కోసమని ప్లాన్ చేసుకున్నారు. ఒకటి వైజాగ్లో ఇండస్ట్రియల్ పర్పసెస్ అని, ఇటు వైజాగ్లో బెదవాడలో ఉన్న మనేరుకు ఈ నీరు కనెక్ట్ చేద్దామని, తర్వాత కృష్ణా బేసిన్లో ఉన్న షార్టేజ్ను కవర్ చేయాలి దీని ద్వారా, ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి. చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది. ఒకటి చాలా పెద్ద ప్రాజెక్టు. రెండవది ఏమిటంటే అది టెక్నికల్లీ చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. ఎందుకంటే అది ఒకటి నదీ మధ్యలో డ్యామ్ కట్టట్లేదు, నది యొక్క ప్రవాహాన్ని తిప్పి కడుతున్నారు, అదొక ప్రాబ్లము. ఎందుకంటే ఫౌండేషన్ దొరకలేదు, అంతా మొత్తం గోదావరి మొత్తం ఇసుక కింద, ఫౌండేషన్ దొరకలేదు. కావాల్సిన అందులో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. అక్కడికి వచ్చేటప్పటికే అసలు ఎట్లా ఉంటుందంటే ఎంత ఫ్లడ్ అంటే 150 క్యూమెక్స్, చాలా పెద్ద ఫ్లడ్ వస్తుంటుంది. ఆ ఫ్లడ్ను తట్టుకోవడం కష్టం. సో అందుకని అక్కడి నుంచి పక్కకు జరిపారు. ఆ పక్కకు జరిపిన దానికి సరే పక్కకు జరపడం బాగానే ఉంది. కట్టిన తర్వాత ఏమైంది, ఆ 2 టన్నెల్స్ ద్వారా మళ్ళీ తీసుకొచ్చి దాన్ని మెయిన్ దాంట్లోకి తీసుకురావడం ఇదంతా పెట్టుకున్నారు. అసలు డ్యామ్ కట్టేదానికి అర్త్ డ్యామ్కు బదులుగా రాక్ఫిల్ డ్యామ్ డిజైన్ చేశారండి. రాక్ఫిల్ డ్యామ్ డిజైన్ ఇది యూనిక్ థింగ్ ఇన్ ది వరల్డ్. అసలు రేర్గా రాక్ఫిల్ డ్యామ్స్ ముట్టుకుంటాం, ఎందుకంటే సాధారణంగా అర్త్ ఫిల్ వేసి అర్త్ బండి వేసేస్తాం. వేయడానికి బదులుగా ఇక్కడ రాక్, ఎందుకంటే టన్నెలింగ్లో వచ్చిన రాక్ అంతా కూడా వాడుకోవచ్చు అనే ఉద్దేశంలో దే హ్యావ్ పుట్ యాజ్ రాక్ఫిల్ డ్యామ్. రాక్ఫిల్ డ్యామ్కి వచ్చేటప్పటికే ఎట్లా ఉంటుందంటే అది సీపేజెస్ రావడం, రకరకాల కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. తర్వాత డిజైన్ ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ డిజైన్. అది డిజైన్ నిజానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేయలేదు, సెంట్రల్ గవర్నమెంటే చేసింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళ యొక్క అనుభవము వాడుకొని చేశారు. కాకపోతే ఏమైందంటే కట్టేటప్పుడు, డ్యామ్ కట్టేటప్పుడు సరి అయిన ప్రికాషన్స్ తీసుకోలేకపోయినారు. ఆ షీట్ పైల్స్ పెట్టడం కానీ, ఆ ఏరియాను కన్ఫైన్ చేయడానికి చేసేటప్పుడు సమయంలో జరిగిన కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి. కన్స్ట్రక్షన్ మిస్టేక్స్, డిజైన్ మిస్టేక్స్ కాదు. డిజైన్లో ప్రాబ్లం లేదు, డిజైన్స్ ప్రాబ్లం లేదు. అది డిజైన్ సరిగ్గా చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. బహుళార్థ సాధక ప్రాజెక్టు, దానివల్ల చాలా ఉపయోగాలు రాష్ట్రానికి జరుగుతాయి. తప్పకుండా పోలవరం ప్రాజెక్టును ఎప్పటికీ పూర్తి చేయక తప్పదు. ప్రాబ్లం ఎగ్జిక్యూషన్లోనే కానీ డిజైన్లో ఫ్లా లేదు, అదే అర్థమైంది. మైనర్ అయినా కానీ ఇంపాక్ట్ మేజర్గా ఉంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకు ఉన్న సమస్య ఏమిటంటే గోదావరి నీళ్లు ఉంటాయండి. ఆ నీళ్లు ఉన్నప్పుడు మీరు ఏం పని చేయలేరు, ఆ కాస్త పీరియడ్లోనే చేయాలి. ఆ చేసేటప్పుడు ఈ గవర్నమెంట్లు మారడం, ఉద్యోగులు మారడం, రకరకాల గందరగోళాలు జరగడంలో ఏమైందంటే అది తొందరపడి చేశారు ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు. చేయడం మూలాన అది వాల్ ఉంటుంది ఒకటి, డాఫ్రమ్ వాల్, ఆ వాల్ కాస్త డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఆ డ్యామేజ్ అయిన వాల్ను సరి చేయడానికి ఏ విధంగా సరి చేయాలన్న దాని మీదనే ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ సీజన్ కూడా అయిపోతుంది, ఏమీ మొదలయ్యే పరిస్థితి లేదు. మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్లోనే మళ్ళీ ఏమైనా మొదలెడతారు ఈ లోపల. అందుకని కొంత టైం పడుతుంది కానీ తప్పకుండా జరుగుతుందండి. కాళేశ్వరం మీద మీ ఒపీనియన్, బికాజ్ అంతకుముందు ఇది ప్రాణహిత చెవెలాగా మీరు రుచుండి ఉంటారు సర్వీస్లో ఉన్నప్పుడు. ఈ ప్రాజెక్టు గురించి ఒక రాజకీయ నాయకుడి కామెంట్లు ఏంటంటే ఓట్లు నోట్లు వచ్చే ప్రాజెక్ట్ అన్నాడు అప్పట్లో. నిజంగా ఆ టైపా, ది వయబిలిటీ ఉందా, ప్రాబ్లం ఎక్కడొచ్చింది, డిజైన్లో ప్రాబ్లమా, ఇప్పుడు అవి కొన్ని సింక్ కావటం, అది ఆ ఒరిజినల్ డిజైన్కు స్టిక్ ఆన్ అయి ఉంటే బాగుండేదా, ఈ మార్చటంలో ప్రాబ్లమ్స్ వచ్చాయా కొంత? అంటే దీనికి పూర్తిగా సమాధానం చెప్పలేదు. మీకు నాకు తెలిసినంత వరకు చెప్తా, ఎందుకంటే నేను రిటైర్ అయిపోయిన తర్వాత మొదలైంది అది ఆ ప్రాజెక్ట్. రిటైర్ అయిపోయిన తర్వాత కాళేశ్వరంగా చేంజ్ అయింది. బట్ అసలు కాదు అసలు డిజైన్ కూడా లేదు అప్పటికి, అసలు ఏమి లేదు. ప్రాణహిత ఉట్టి డాఫ్రమ్ ఉట్టి ఒక డ్రాయింగ్ ఉండేది అంతే, అసలు ఏమీ లేదు. అసలు స్టార్ట్ అప్పుడే నేను రిటైర్ అయిన తర్వాత మొదలైంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇందులో కొన్ని విషయాలు చెప్పాలండి. తెలంగాణ ఏరియా తీసుకునేటప్పటికే నదులు గోదావరి తర్వాత కృష్ణా రివర్ రెండేమో తెలంగాణ ప్రాంతం గుండా పోతున్నా కూడా అవి కింద నుంచి పోతున్నాయి, ఎత్తు మీదనో భూమి ఉన్నది, లిఫ్ట్ చేయండి ఇవ్వలేము. ఇది జియోగ్రాఫిక్ రియాలిటీ. నేను అది కూడా అన్ను, తెలంగాణలో నీళ్ళు ఇవ్వాలంటే డ్యామ్ మహారాష్ట్రలోను కర్ణాటకలోను కట్టాలి.
అది అది అంటే ఇంత దూరం కాలువలు తీసుకురా గ్రావిటీలో తెచ్చుకోవాలంటే నీకు తెలంగాణలో నీళ్ళు ఇవ్వాలి అంటే అక్కడ కడితే ఇక్కడ నీళ్ళు వస్తాయి. కరెక్ట్ సార్. అయితే ఇప్పుడు ఏంటంటే సార్ ఒక్క నిమిషం, ఈ జియోగ్రాఫిక్ రూయలిటీని ఎందుకన్నాను అంటే తెలంగాణ వాళ్ళు మొదటి నుంచి అంటున్న గొడవ ఏమిటి, మాకు ఒక్క నిజాం సాగర్ తప్ప ఏమీ లేదు, ఆ పోచంపాడు కాలువ నిజాం సాగర్ తప్ప మాకు ప్రాజెక్ట్స్ లేవు, తర్వాత మాకు మా ద్వారా కృష్ణా గోదావరి 2 జీవనదులు పోతున్నాయి, మాకు రావడం లేదు అని వాళ్ళ మొదటి నుంచి గోల. అయితే ఇక్కడ ఏమిటంటే వాళ్ళు అది కింద నుంచి పోతున్నది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కు ఎలా అంటే దానికి కావలసినంత టెక్నికల్ స్టడీ జరగలేదండి. లిఫ్ట్ ఇరిగేషన్ ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ అఫేర్. ఎట్లా కాంప్లెక్స్ అంటే ఇప్పుడు అంటే ఒక్క నిమిషం, కాంప్లెక్స్ అఫేర్ ఫర్ సమ్, మనీ స్పిన్నర్ ఫర్ ది కాంట్రాక్టర్. మనీ స్పిన్నర్ అంటే అదే సరే మనీ ఒకటి మామూలు గ్రావిటీలో అయితే చాలా రోజులు పడుతుంది, ఇదైతే టక్కన చేసేసి వెంటనే డబ్బులు తీసేసుకోవచ్చు. కరెక్ట్. ఇందులో ఏంటంటే కొనుక్కొచ్చి పెట్టడమే సగం, మెయిన్ పంపులు గింపులని కొనుక్కొస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే సార్ ఇందులో ఉన్న కన్స్ట్రెయింట్స్ ఏమిటంటే ఇవి చాలా నిజాయితీతో తర్వాత నిబద్ధతతో చేస్తేనే డిజైన్ ప్రాపర్గా వస్తుంది. దాంట్లో ఏం జరిగిందంటే ఇప్పుడు పెద్ద పంపులు పెట్టారు, ఎక్కువ లిఫ్ట్ పెట్టారు. పెట్టినప్పుడు రిజర్వాయర్స్ మధ్యలో ఎక్కడన్నా రిజర్వాయర్ ఉంటే వాటిలోకి నింపుకొని చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కరెంట్ లేదండి, పవర్ అంత లేదు, డెడికేటెడ్ పవర్ ఇచ్చేంత మనకు పవర్ జనరేషన్ కావడం లేదు. అప్పుడు మేము ఉద్యోగంలో ఉన్నప్పుడే దీని మీద చాలా స్పీచెస్ ఉపన్యాసాలు జరుగుతున్నప్పుడు మేము మాట్లాడాము. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భాను గారు సెక్రటరీగా ఉండి ఒకసారి మీటింగ్ జరిగింది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఎందుకు పెట్టకూడదు అంటే పవర్ ఎక్కడి నుంచి తెస్తారండి అన్నాం. అంటే పవర్ గురించి మీరు మాట్లాడకండి, మిగతా ఫిజిబిలిటీ మాట్లాడండి, పవర్ మేము ఎట్లా తెస్తామో మీకు ఎందుకు, పవర్ మేము తెస్తాం. సరే పవర్ తేవని తెచ్చారనుకుందాం, కాసేపటికి తెస్తారు. ఫ్లడ్ ఉండాలండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లడ్ ఉండాలి. ఫ్లడ్ ఉన్నప్పుడు ఈ పంపులు పనిచేయాలి. అవి కనుక పనిచేయకపోతే ఆ 2 రోజుల్లో ఫ్లడ్ వెళ్ళిపోతుంది, ఇంకేం చేయలేరు మీరు. అంటే మీకు ఇచ్చిన వర్కింగ్ టైం చాలా తక్కువ ఒకటి. తర్వాత దాన్ని ఇంకెక్కడైనా స్టోర్ చేయకపోతే మీరు నీళ్ళని సేవ్ చేయలేరు మీరు దాన్ని. 2 తర్వాత పంపులు మొరాయించవచ్చు. ఆ సమయంలో మీరు అంత పంపు చేయాలనేటప్పటికీ హైట్ ఆఫ్ పంప్ పెరిగిన కొద్దీ డయామీటర్లు పెరుగుతాయి, వాటి యొక్క ఇష్యూస్ పెరుగుతాయి, పంపులు పైలిపోయే ఛాన్సెస్ ఉంటాయి, వెరీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ చాలా కావాలి దీనికి. తిప్పి కొడితే 5 లేరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. సో 5 ఇంజనీర్లతో మీరు పంపులు ఎలక్ట్రిసిటీ ఇదంతా చేద్దామనుకోవడం పైప్ డ్రీమ్ అది. కానీ యాక్చువల్గా రిక్రూట్మెంట్ ముందు చేసుకొని ఉండాల్సింది లిఫ్ట్ అనుకున్నప్పుడు. ఒక బ్యాచ్లో తీసుకున్నారు సార్, ఒక 10 మందిని తీసుకున్నారు. నేను వాళ్ళ స్టూడెంట్గా ఉన్నప్పుడు చూశాను. ఎలక్ట్రికల్ వాళ్ళు కొత్తగా వేశారు, అసలు వాళ్ళకి ఏమీ నాలెడ్జ్ లేదు దాంట్లో, వాళ్ళని ఇరిగేషన్లో వేశారు. ఎప్పుడైతే ప్రతి ఇంజనీర్ కూడా సార్ ఇరిగేషన్లో వేయగానే వాడు ఏమనుకుంటా అంటే నాకు కరెక్ట్ లే, ఎప్పుడు రెగ్యులర్ డివిజన్కి వెళ్దాం, నాకు డబ్బులు వచ్చేది కావాలి, అంతేగాని ఇదేదో నేను డిజైన్ చేస్తాను దీన్ని కూర్చొని చేయాలని ఎవరికి లేదు. తర్వాత దానికి పై లెవెల్లో కూడా స్ట్రక్చర్ లేదు. పై బాసులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సూపర్ ఇంజనీర్లు, కరెక్ట్ అయిన నాలెడ్జ్ ఉన్న ఇంజనీర్లు ఉంటే ఒక స్ట్రక్చర్గా కింది వాళ్ళకి నేర్పడానికి ఉంటుంది. అదంతా కాంట్రాక్టర్లు తీసేసుకున్నారా? ఆ రోల్ను కూడా మొత్తం కాంట్రాక్టర్లే తీసుకొని కాంట్రాక్టర్లే డిజైన్ చేయడం ప్రారంభించారు సార్. ఎప్పుడైతే కాంట్రాక్టర్ని డిజైన్ చేస్తారో ఏమవుతుందంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు డిజైన్ చేస్తారండి. వాళ్ళకి కావాల్సినంత విడిచిపెట్టుకుంటారు. తప్పడం వాళ్ళకన కనుక వాడు 10 మీటర్లు అవసరమైతే 20 మీటర్లు తగ్గుతాడు. అట్లా డబ్బు పోతుంది. తర్వాత రెండవది ఏంటంటే పని కూడా పెరుగుతుంది, లెంత్ పెరుగుతుంది, అన్ని రకాల ఇబ్బందులు జరుగుతాయి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పర్సే అది ఫెయిల్యూర్ కాదు. అది చేయదలుచుకుంటే దానికి కనుక సరి అయిన శిక్షణ ట్రైనింగ్స్ ఇచ్చి ప్రాపర్గా స్ట్రక్చర్ కనుక పెట్టగలిగితే పవర్ జనరేషన్ జరుగుతుంది. చైనాలో చేస్తున్నారు, వేరే దేశాల్లో చేస్తున్నారు, చేయడం లేదని కాదు, జరుగుతున్నది. కానీ అంత చిత్తశుద్ధి మన పాలకులకు కానీ మన ప్రభుత్వం కానీ చూపించలేదు. అందువలన కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఆ ప్రాబ్లమ్స్ కూడా అంటే కొంత సింక్ కావటం ఇప్పుడు అది సివిల్ ప్రాబ్లం కదా, అది కన్స్ట్రక్షన్ ప్రాబ్లం. అది ఎందుకైందంటే కాంట్రాక్టర్స్ తర్వాత అక్కడ ఫాల్ట్ లైన్ ఉంది, అది వాళ్ళు సరిగ్గా నోటీస్ చేయలేదు. సార్ ఒక డ్యామ్ కట్టాలంటే ఎన్నో రకాల టెస్టులు చేయాలి సార్, ఏళ్ల తరబడి జరుగుతాయి సార్. అవన్నీ చేయటానికి టైం ఇవ్వలేదు సార్ ఇంజనీర్లకు.
టైం ఇవ్వాలి కదా సార్ ఆ పని చేయడానికి, ఆ సాయిల్ స్టడీస్ చేయడానికి. దాని కింద ఉండే లైమ్ జోన్స్ వచ్చాయి, అవన్నీ స్టడీ చేయడానికి టైం ఇవ్వలేదు. ఏం కాదు చేసేయండి ధోరణిలో పోవడం వల్ల కూడా కొంత నష్టం జరిగిందండి. మీరు తెలుగు సాహిత్యం మీద మంచి అభిమానం ఉంది, అభిరుచి ఉంది. ఆ రంగంలో మీరు చేసినటువంటివి రాసినవి ఏమైనా ఉన్నా, జనరల్గా మీరు ఏ తెలుగు సాహిత్యంలో ఏ కవి అంటే మీకు ఎక్కువ ఇష్టం, వాళ్ళ పద్యం కానీ చెప్పండి. అది నాకు ఇష్టమైన సబ్జెక్ట్. చాలా సంతోషంగా చెప్తాను ఎందుకంటే అది నాకు ఇష్టమైన సబ్జెక్టు. మా మొదటి మనవడు పుట్టిన సందర్భంలో ఏదో సరదాగా వాడి మీద ఒక పోయం రాయడం జరిగితే అందరూ బాగుందన్నారు. అప్పటికి నేను రిటైర్ అయిపోయాను సర్వీస్లోంచి కూడా, ఈవెన్ కన్సల్టెంట్గా కూడా రిటైర్ అయ్యాను. కొన్ని హెల్త్ ఇష్యూస్ నడుస్తున్నాయి. ఆ టైంలో ఈ రచనా వృత్తి ప్రారంభించాను. అసలు నేను రాస్తానని ఎప్పుడూ రాయలేదు, నా సర్వీస్లో ఎన్నడూ రాయలేదు. ఊరికే చదవడం వరకే కానీ రాయటం ఎన్నడూ చేయలేదు నేను. కానీ రాయటం మొదలెట్టాను. సమూహం అది భగవంతుడు ఇచ్చాను వరం అనుకోండి. రాస్తున్నాను. ఇప్పుడు దాదాపుగా ఒక 300 కవితల దాకా రాశాను. ఇంకొక 50 కవితలు మళ్ళీ ఫర్దర్గా కూడా రాస్తూనే ఉంటాను. దాంట్లో ఒక చిన్న రిలవెంట్ థింగ్ చెబుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇదంతా నా ఉద్యోగ దాని మీద ఒక 20 లైన్ల పోయం రాశాను సార్. మీరు పర్మిట్ చేస్తే దాన్ని చదివినిపిస్తాను. కాదండి, అక్కడ బ్యాగ్ సెకండ్ సార్, ఆ బ్యాగ్ పట్టుకోండి. అయితే అది చెప్పే ముందర అయితే అది ఒకటి ఇప్పుడు నేను చెప్పిన ఇదంతా కూడా అది ఒక 10 లైన్లలోకి క్రోడీకరించి చిన్నగా చేసిన వ్యవహారం అది ఏ విధంగా అసలు నా ఉద్యోగం మొదలైంది, నేను ఎట్లా పనిచేశాను, ఏ విధంగా రిటైర్ అయినాను, ఏ విధంగా ఉన్నాను. ఏ డాక్యుమెంట్ ఆన్ మై 70 years ఆఫ్ లైఫ్. డాక్యుమెంట్ స్వీయ జీవన చిత్రం అని రాశానండి. అమ్మా నాన్నల అనురాగ ఫలం, వేదాద్రి నరసింహుని ప్రసాదం, మిన్నంటిన ఉత్సాహం, వెన్నంటిన రామనామం, వెరసి క్లుప్తంగా పూర్ణకాల చక్రభ్రమణం. 60 ఏళ్ళు అయితే పూర్ణకాలం అండి. ఒక మనిషికి 60 ఏళ్ళు అంటే మళ్ళీ మనం పుట్టిన సంవత్సరానికి వస్తాం. చక్రభ్రమణం 7 పొదుల స్వీయ జీవన చిత్రం. తెలుగు పరిసరాలకు దూరంగా, భయంగా, అమాయకంగా, అనాలోచితంగా కాలం గడిపిన చిన్నప్పటి నరసింహరావును. ఆగాపూరా ఇంటిలో సరే తెలుగు పరిసరాలకు దూరంగా, భయంగా, అమాయకంగా, అనాలోచితంగా కాలం గడిపిన చిన్నప్పటి నరసింహరావును. ఆగాపూరా ఇంటిలో, నాంపల్లి బడిలో, సీతారాంబాగ్ గుడిలో, మంగళహాట్ అంగడిలో కథలు, హరికథలు, నాటికలు, లెక్కలేనన్ని ఆటలు, స్నేహాలు, మధురమైన జ్ఞాపకాల దొంతరలు. 1 నుంచి 10 ఏళ్ల వరకు జరిగిన ఇది. తర్వాత లాయర్గా, మా నాన్నగారు లాయర్ కానీ నన్ను చిన్నప్పుడు అందరూ లాయర్ అనేవాళ్ళండి. లాయర్గా, ఇంజనీర్గా అంటే నేను డిప్లొమా హోల్డర్ను, అయినా ఇంజనీర్ సాబ్ అనేవాళ్ళు. అందుకని ఇంజనీర్గా, కొండగుతో తెలుగు పండితుగా వ్యవహరించబడిన నేను చదువులో మాత్రం వెనకబడ్డాను. వేమన గ్రంథాలయం నా తెలుగుకి వెలుగులు ప్రసాదించింది. తెలియని వయసులో చిరుద్యోగంలో చేరి, కుటుంబానికి దూరంగా గోదావరి చెంతన జనారణ్యంలో బ్రతుకు తెరువుకై ఈత రాకపోయినా ఏటికి ఎదురీదుతూ నీటిపారుదల రంగంలో స్థిరపడ్డాను. అమ్మ మోస్తున్న ఆర్థిక పెనుభారానికి చేయూత నొసిగి బాధ్యతలని పంచుకున్నాను. ఆగిపోయిన చదువుని పట్టుదలగా రాత్రి కళాశాలలో పూర్తి చేసి ఇంజనీరుని అయ్యాను. చిరునవ్వుతో కష్టాలను ఎదుర్కోవడం, నమ్మిన సిద్ధాంతాన్ని నిజాయితీగా ఆచరించడం అమ్మా నాన్నల శిక్షణలో నేర్చుకున్నాను. కాలమొక్క తీరుగా గడవదని మరొక్కసారి నా జీవితం నిరూపించింది. మరొక్కసారి నా జీవితం నిరూపించింది. అమ్మా నాన్నలను కోల్పోయి ఒంటి చేతితో సంసార రథాన్ని నడుపుతున్న నేను అర్ధాంతరంగా అనుకోని ప్రమాదంలో మరణం అంచుకు చేరుకున్నాను. రామనామ జపం, స్థిరమైన చిత్తము తోడుగా కబళించే మృత్యువును జయించి బ్రతుకు విలువ తెలుసుకున్నాను. అహర్నిశలు శ్రమించి సాధించిన ఉద్యోగపు పెద్దరికాలు నేను కలలో కూడా ఊహించని గౌరవ సత్కారాలు, కీర్తి ప్రతిష్టలు, మన్ననలు ప్రసాదించాయి.
హితులు, సన్నిహితులు, స్నేహితులు తులలేని సహకారం నా జీవన ప్రస్థానాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చింది. ఉద్యోగ విరమణతో స్వస్వరూప జ్ఞానం కలిగి వాస్తవంలోకి ఒదిగిపోయాను. అలసి సొలసి నెమ్మదించి పరిసరాలను పరిశీలించి మనవడు మనవరాలు వారి బాల్యచషలలోని ఆనందాలని పంచుటకై సొగసైన కవిత్వ రచనకు శ్రీకారం చుట్టాను. సహకరించని శరీరానికి ఔషధ సేవతో మరమ్మతులు చేస్తూ వర్ధమానాన్ని పొడిగిస్తూ జగన్నాటక సూత్రధారి లీలలను గమనిస్తూ రామచంద్రుడిని స్మరిస్తూ కాలము వెళ్ళబుచ్చుతున్నాను. నాలో నేనై అంతర్ముఖుడనై వినమ్రుడనై నా 70 వసంతాల విశేషాలని సహృదయులు గుణగ్రహణ పారిణులకు మీ ముందు ఉంచుతున్నాను. వెరీ గుడ్. సో ఇది మొత్తం జిస్ట్ ఆఫ్ మై సర్వీస్ అండ్ ఆల్ దట్. తర్వాత ఈ కవిత్వంలో కూడా ఒక రకమైన ఆనందం కలిగేదండి. ఏదైనా రాస్తే, ఏదైనా ఒక విషయం గురించి రాస్తేను. తర్వాత ఇంకొకటి కూడా చెప్దాం అనుకుంటున్నా. ఇక్కడ సచివాలయం కూల్చేశారు కదా, ఇప్పుడు ఆ తెలంగాణ అప్పుడు కూల్చేసినప్పుడు చరిత్ర పుటల్లో సచివాలయం అని ఒక అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో మకుటం లేని మహారాజు సచివాలయం. సహస్రచంద్ర దర్శనాల రాజరిక పాలనం, వివిధ శాఖల సమన్వయం, అంగ్రేజీ నోటు ఫైళ్ల చాలనం. నైజాం టైం నుంచి కూడా అదే అసలు. అది సమత సర్వహితల మాతృభాష వైభవం, బూరుగుల నుండి కల్వకుంట వరకు మేధోమథనం, సకల భాషల సాంప్రదాయాల సంస్కృతుల కదంబం, యుక్తులకు కుయుక్తులకు వేదనలకు ఆవేదనలకు విజయాలకు అపజయాలకు కన్నీటి కథలకు ఆలవాలమైన నవజీవన రంగస్థలం, అనేక మేధావుల అధికార దర్పానికి చరమాంకం, ఎన్నో ఒడిదుడుకులని మరెన్నో ఆటుపోట్లని తట్టుకున్న ప్రజాస్వామ్య రాజరికం, రాజులు మంత్రులుగా మంత్రులు అధికారులుగా రూపాంతరం చెందిన విచిత్ర మాయా దర్పణం. సచివాలయం ఎన్నో ఆశలకు ఊపిరిపోసి కార్యరూపం దాల్చే ఘటనలకు సజీవ సాక్ష్యం. నాటి దాయాదుల పాచికలాటకి ఆవహ క్రీడకి వేదికైన కురుక్షేత్రం, నేటి దాయాదుల చదరంగ క్రీడలోని సంకుల సమరానికి తొలి బీజం, అన్నాతమ్ముల ఆధిపత్య పోరును గమనించిన రణక్షేత్రం, 1-2గా విడిపోయిన నేతల తలరాతల నిర్దేశించిన వాస్తు విజ్ఞాన కేంద్రం, తలబిరుసు పోకడల విపరీత రాజరికపు అవసాన విశేషం. మళ్ళీ ఒకసారి చెబుతాను. 1-2గా విడిపోయిన నేతల తలరాతలను నిర్దేశించిన వాస్తు విజ్ఞాన కేంద్రం, తలవిరుసు పోకడల విపరీతపు రాజరికపు అవసాన విశేషం. ఎన్ని అమరావతులు ఎన్ని అలకాపురులు వచ్చినా, సుందర సురుచిర ఆకాశ హన్యాలు నిర్మించినా, మేధోమథనాల పునాదిపైన సచివాలయ దర్పం చెక్కు చెదరని మధురాతి మధుర జ్ఞాపకం. నా ఉద్యోగ కాలంలో సచివాలయ గదులు వినిపించే జ్ఞాపకాల దొంతరల మధురోహల సంగీతం సచివాలయం. కాలం దార్చిన కన్నీటి చుక్క కాల సహజంగా కనుమరుగై చరిత్ర పుటలకెక్కుతున్న సచివాలయానికి, శిథిలాలలోంచి వెల్లి విరుస్తున్న నూతన భవనానికి ప్రేమపూర్వక అక్షర నీరాజనం సమర్పిస్తున్నాను. సార్ అది. సో అప్పుడప్పుడు రాస్తుంటాను. ఇప్పుడు అయితే చాలా పీస్ఫుల్గా. తర్వాత నాకు ఇంకొకటి విషయం నా గురించి చెప్పడం మర్చిపోయాను. చదరంగం నాకు చాలా ఇష్టమైన, చాలా కాలం నేను చదరంగంలో గెలిచేవాడిని. కాళోజీ నారాయణరావుతో చిన్నప్పుడు చదరంగం ఆడాను. తర్వాత ఇప్పటికి కూడా నేను చదరంగంలో ప్రైజులు వస్తూనే ఉంటాయి. ఇప్పటికి కూడా చదరంగం అంటే చాలా ఇష్టమైన క్రీడ నాకు. అది అండి. మీకు బాగా నచ్చిన తెలుగు కవి ఎవరు? నాకు బాగా నచ్చిన కవి పోతన శ్రీనాథుడు, విశ్వనాథ సత్యనారాయణ గారు. ఏదైనా చెప్తారా వాళ్ళ దీంట్లో? తప్పకుండా చెప్పగలను. ఆదిని శ్రీ సత్యుత్ ఉప్పుపై తనువుపై హంసోత్తరీయంపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూతన మర్యాదంజందు కరంబు కిందగుట మేదయ్యుంట వేలుగాదే రాజ్యము గీజ్యమును సతతమే కాయంబు నాపాయమే. బలిచక్రవర్తి గారు డబ్బు చెయ్యి ఇవ్వకరా నీళ్ళిపోద్దు అంటే చెప్తున్నాడు అనమాట. అంత పెద్ద చెయ్యి వచ్చి కింద శుక్రాచార్య చెప్తుంటే
ఎంత పెద్ద చేయి విష్ణుమూర్తి చేయి అంటే ఆదిని శ్రీసతి కోపుపై తనువుపై హంసోత్తరీయంపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు కింద ఉట మేలై మీద ఇంట మేలు కాదే రాజ్యము గిజ్యము సతతమే కాయము నాపాయమే అంటాడు. తర్వాత శ్రీనాథుడి గారిది కూడా ఒక పద్యం చెప్తాను. ముఖ్యంగా ఈ శ్రీనాథుడు వారు ఎక్కడ పోయినా కూడా అక్కడి జీవనాన్ని పిక్చర్ తీసేవాడు. ఎట్లా అంటే అక్కడ ఏం జరుగుతుందని. ఇప్పుడు పల్నాడు వెళ్ళినప్పుడు చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు, నాపరాళ్ళు, సద్దుజొన్న కూళ్ళు, సర్పంబులుని తేళ్ళు, పలనాటి సీమ పల్లెటూళ్ళు. ఆ రోజుల్లో పల్లెటూళ్ళు ఎట్లా ఉండేవన్న దానికి ఒక భావచిత్రం చూపిస్తాడండి. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా అద్భుతమైన కావ్యరచనలు చేశారు. వారు ముట్టుకొని సాహితీ ప్రక్రియ లేదు. అసలు క్వాంటమ్ వైజ్ కూడా ఆయన గొప్ప కవి. అసలు మామూలుగా అందరూ ఏదో క్వాలిటీలో భజన రాసామని కాదు, క్వాంటమ్గా అంటే విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం అది కొన్ని వేల ఏళ్ల తర్వాత కూడా దాని యొక్క వాల్యూ నిలబడే ఉంటుందండి. ఎందుకంటే వారు అనుభవించి రాశారు. ఆ రాముణ్ణి, తర్వాత దశరథుణ్ణి, ఆ పాత్రలన్నింటినీ కూడా మన తెలుగు వాళ్ళ యొక్క తెలుగు రాముడిని చేశాడనమాట. ఆయన తీసుకొచ్చేసి బారసాల చేయటం, తండ్రితో మాట్లాడటం, తల్లితో అవన్నీ కూడా ఆ పద్యాలు కూడా చాలా చక్కగా అనుభవించి రాశాడు. చాలా గొప్పగా రాసిన వ్యక్తి. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే చాలా అభిమానం నాకండి. అది ఇదండి ఈరోజు విశ్రాంత చీఫ్ ఇంజనీర్ మాదిరాజు నరసింహారావు గారితో ముఖాముఖి. ఒకటి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పూర్తి ఆనెస్టీతో చివరిదాకా ఉండటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి ప్రక్రియ, అటువంటి వ్యక్తిత్వం నరసింహారావు గారికి చెల్లుతుంది. కేవలం ఒక ఇంజనీర్గానే కాకుండా సాహిత్యం మీద వారికి ఉన్నటువంటి అభిమానము, దానిని వారు ఫర్దర్గా ముందుకు తీసుకుపోయి స్వీయ కవితలు రాసేటటువంటి స్థాయిలో ఉండటం అనేటటువంటిది గొప్ప విషయం. ఇప్పుడు వయసు ఎంత సార్ తమరిది? 77 సంవత్సరాల వయసులో ఉన్న వీరికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ ఇంతటితో ఈ ముఖాముఖిని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్కారం అండి.